ఇల్లగా అందులో ఈ స్టెప్ ఉంటది. అదే ఏదో చేస్తాడు రా అని ఏదో వెళ్తాడు వెనక్కి ఇలా వెళ్తాడు కదా. అది దిక్కుతారు. అచ్చా చాలా ఉంటాయి. వాట్ ఈస్ దిస్ అనుకున్నా నేను. నువ్వే బెస్ట్, నాకు నువ్వే బెస్ట్. ఆ సాంగ్ ఇది ఎలా పెట్టేవరా అనుకున్నాను నేను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు చారీ నాట్ సారీ. వీఆర్ బ్యాక్ విత్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ సోది చెబుతా. ఈరోజు మనం ఏం మాట్లాడుకుంటున్నాం మీకు ఆల్రెడీ తెలుసు, థంబ్నెయిల్ అండ్ టైటిల్లో మీరు చూసారు. లాస్ట్ 2 సోది చెబుతా ఎపిసోడ్స్ కొంచెం రెలవెంట్, అప్పుడు ఏం జరుగుతున్నాయో దాన్ని తీసుకుని మా లిస్ట్ తయారు చేసాం. బట్ ఇప్పుడు దానికి కొంచెం భిన్నంగా వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ జానర్స్ ఇన్ సినిమా, దట్ ఈస్ డ్యాన్స్. ఇలా డ్యాన్స్ మోడ్లోకి వెళ్దాం అని చెప్పి, సో తెలుగులో ఉన్న కొరియోగ్రాఫర్స్లో, పెద్ద కొరియోగ్రాఫర్స్లో వాళ్ళు చేసిన మా ఫేవరెట్ సాంగ్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట ఈరోజు. నోటబుల్ చేస్తున్న వాళ్ళు, మాకు తెలిసిన వాళ్ళు, మళ్ళీ చెప్తున్నా ఇది మా లిస్టు. మాకు తెలియని చాలా మంచి కొరియోగ్రాఫర్స్ ఉండొచ్చు, మేము ఇంకా డిస్కవర్ చేయకపోవచ్చు. మీరు కమెంట్స్లో చెప్తే మేము డిస్కవర్ చేస్తాం. ఆబ్వియస్లీ మాకు అల్టిమేట్లీ కొరియోగ్రఫీ అంటే ఇష్టం, సో చూడడం ఇష్టం. మీరు చెప్పండి, మేము చేస్తాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు మా సోది చెప్తా పాడ్కాస్ట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ప్రణయ్ కొత్తగా చూస్తుంటే వాడి ఛానల్కి వెళ్ళండి, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ హైప్ 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 చేయండి. వీక్లీ 3 వీడియోస్ చేయొచ్చు అంటే మీరు, కొత్తది వచ్చింది ఫీచరు, దానివల్ల అలా వీడియోలు పైకి లేస్తాయంట, చేసేయండి. సింపుల్. ఇప్పుడు నీకు కొరియోగ్రఫీ అనగానే ఇప్పుడున్న మాస్టర్స్లో ఏ మాస్టర్ గుర్తొస్తారు? ఆ మాస్టర్ పేరు చెప్పు, వాళ్ళ ఫేవరెట్ సాంగ్ నువ్వేంటి చెప్పు, తర్వాత నేనేంటి చెప్తా. నాకైతే ఫస్ట్ అసలు ఒక డాన్స్ మాస్టర్ తెలిసింది చిన్నప్పుడు. డి చూసినప్పుడు రఘు మాస్టర్ తెలిసింది నాకు, బికాస్ ఆఫ్ ఆర్యా 2. అల్లు అర్జున్ వచ్చినప్పుడు రఘు మాస్టర్ డి కప్పు నెగ్గడం, మనకి డిఏ డాన్స్ అంటే అక్కడి నుంచి వచ్చారు కొరియోగ్రాఫర్లు అందరూ. ఎగ్జాక్ట్లీ. సో వీళ్ళంతా తెలుసు. రాబర్ట్ మాస్టర్ అని ఉండేటోడు ఒక అతను. రాబర్ట్ మాస్టర్ వాళ్ళ సిస్టర్ ఆవిడ అనమాట. సో అదంతా కొంచెం మనకు చిన్నప్పుడు తెలిసిన డాన్స్ మాస్టర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ డి. అంటే ఇప్పుడు మీరు అనొచ్చు అదేంటి డి అంటున్నారు, అది ఇది ఇప్పుడు లారెన్స్ ప్రభుదేవ ఏమైపోయారు అది ఇది అనుకోకండి. అదే కాదు, మేము ఊహ తెలిసిన తర్వాత మాకు డ్యాన్సులు, ఇప్పుడు మాకు ఆర్యా 2 అంటే స్కూల్ ఏజ్ లో ఉన్నప్పుడు మేము డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు చేసినప్పుడు వచ్చిన పాటలు ఇవన్నీ. అప్పట్లో డిఏ, మాకు పాప్ కల్చర్ అంతా డిఏ. సో ఫస్ట్ రఘు మాస్టర్ తెలుసు నాకు, ఫస్ట్ తెలిసింది. బట్ పోస్ట్ రఘు మాస్టర్ అండ్ ఆల్ కరెంట్ మనకు ఇప్పుడు కరెంట్ సినారియోలో డ్యాన్స్ అనగానే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ సంథింగ్. ఇప్పుడు ఎవడైనా కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తాడు అనుకో, ఆర్ట్ కమల్ హాసన్ అంటాం కదా, కొంచెం ఎవడైనా డ్యాన్స్ చేస్తాడు అనుకో, శేఖర్ మాస్టర్ అనుకుంటున్నావు ఏంట్రా, ఆర్ జానీ మాస్టర్ అనుకుంటున్నావు ఏంట్రా, ఇవి వచ్చేస్తే కదా ఎక్కువ శేఖర్ మాస్టర్ కూడా ఎందుకో చెప్తా, బికాజ్ హీ వాజ్ జడ్జ్ అగైన్ ఇన్ డి ఫర్ సో మెనీ డేస్. సో నీకు ఓంకార్ అనేది ఒక రకమైన మీమ్ రిఫరెన్స్ ఎలా ఉండేదో, శేఖర్ మాస్టర్ కూడా అలాగే అనమాట. ఇప్పుడు నేను బీబీఏ బెంగళూరులో చదువుతున్నప్పుడు ఎవడైనా కొంచెం డాన్స్ చేస్తాడు అనుకో, అంటే డాన్స్ కొరియోగ్రఫీ అది ఇది డాన్స్ చేస్తున్నా కూడా, డాన్స్ చేస్తున్నా లేదా డాన్స్ గురించి ఎవడైనా ఏమైనా అంటున్నా శేఖర్ మాస్టర్ అనేవాళ్ళం అనమాట. సో అలా ఉండేది నాకైతే. అలాగా నీకు? నాకు అంటే ఫేవరెట్ అడిగావా? ఫేవరెట్ డాన్స్ మాస్టర్? అవునా, నాకు జానీ మాస్టర్ ఫేవరెట్. ఎంత చెప్పి శేఖర్ మాస్టర్, ఎంత చెప్పి ఏమడిగావు? ఫేవరెట్ కొరియోగ్రాఫర్? నాకు జానీ మాస్టర్. క్వశ్చన్ మర్చిపోయాను ఫ్రెండ్స్, సారీ. నా జానీ మాస్టర్ ఫేవరెట్. వీడు ఫస్ట్ ఒకటి చెప్దామని ప్రిపేర్ అయ్యాడు మా, అది చెప్పేస్తా, అది చెప్పాడు ఫస్ట్. నువ్వే క్వశ్చన్ అని అడుగు, నేను ఆన్సర్ ఒకటే రాస్తా. ఫీల్స్. ఎస్. ఓకే, ఫస్ట్ ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుకుందాం? శేఖర్ మాస్టరా జానీ మాస్టరా? నీ ఇష్టం. ఇప్పుడు వరకు అడిగిన క్వశ్చన్ ఉంది చూడు, ఇంట్రో తర్వాత అంతా పక్క, మళ్ళీ స్క్వేర్ 1కి వచ్చాం. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ శేఖర్ మాస్టర్. శేఖర్ మాస్టర్ సాంగ్స్లో అసలు ఫస్ట్ నీకు ఈ పాట శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశారు అని తెలిసిన పాట ఏమైనా గుర్తుంది? జులై. బికాజ్ అదే ఫస్ట్ పెద్ద సినిమా, పెద్ద కైండ్ ఆఫ్ స్టార్టింగ్ డేస్ ఆఫ్ శేఖర్ మాస్టర్. ఎగ్జాక్ట్లీ. అందులో ఈ స్టెప్ ఉంటుంది, అవన్నీ అప్పుడులో
అద్దం ముందు నుంచి ట్రైల్ చేయడం, చిన్నప్పటి నుంచి డాన్స్ ఇష్టం వీడికి నాకు, ఎంత కాదనుకున్నా. సో కొంచెం ఎక్కువ అబ్జర్వ్ చేసింది అయితే జులై జులై సాంగ్. జులై నేను జులై పాటే, కానీ శేఖర్ మాస్టర్ దిస్ ఈస్ ఈయన నా ఫేవరెట్ మాస్టర్ అన్న జోన్లోకి వచ్చింది మాత్రం టాప్ లేచిపోద్దిలో స్టెప్ ఉంటుంది, నీస్ మీద దిగి మళ్ళీ లేచి మళ్ళీ నీస్ మీద దిగుతాడు. వాట్ ఈస్ దిస్, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫీల్స్ లో ఉండే నేను. అప్పట్లో వేర్లే బన్నీ అప్పుడు ఒక స్ట్రీక్ అసలు. బన్నీ లాంటి సినిమాలో కూడా ఉంటది దానికి కూడా వద్దాం. సో బట్ సో శేఖర్ మాస్టర్ ఫస్ట్ తెలిసింది అక్కడ. కానీ వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్ వై శేఖర్ మాస్టర్ హ్యాస్ దిస్ బ్రాండ్ నేమ్ నౌ ఈజ్ ఆల్సో బికాస్ ఆఫ్ డి. అంతే. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు దేర్ ఆర్ బిగ్ మాస్టర్స్ హు డిడ్ ఎక్సలెంట్ సాంగ్స్. నేను ఎగ్జాంపుల్స్ తీసుకుంటా. ఒకళ్ళు శేఖర్ మాస్టర్, ఇంకొకళ్ళు ప్రేమ్ రక్షిత్ మాస్టర్. ఓకే, ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఎప్పటి నుంచో చేస్తున్నారు. మెయిన్లీ రాజమౌళి గారి సినిమాలు, మెయిన్లీ నాచోరే అప్పటి నుంచి ఉన్నారు ఆయన. ఇప్పుడు ఒక యావరేజ్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్ అండి, నీకు శేఖర్ మాస్టర్ తెలుసా, ప్రేమ్ రక్షిత్ మాస్టర్ తెలుసా అంటే ఆయన నాటు కొట్టిన తర్వాత ప్రేమ్ రక్షిత్ మాస్టర్ తెలియడం ఓకే, కానీ ముందు శేఖర్ మాస్టర్ ఇమేజ్ వచ్చాక కూడా ప్రేమ్ రక్షిత్ తెలియకపోవచ్చు, ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. కానీ శేఖర్ మాస్టర్ డి వల్ల తెలుసు, విచ్ ఇస్ గుడ్. లైక్ ఆయనకు ఉన్న దానిలో ఆయనకు వచ్చిన ఆపర్చునిటీస్ లో ఆయన అలా. తరుణ్ భాస్కర్ అంటాడు కదా ఒక ప్రెస్ మీట్ లో యాక్టింగ్ గురించి, కింద ఇస్త్రీ చేసుకునేవాడు దగ్గరికి వెళ్ళి నేను అడిగితే సార్ మీరు డీలో వచ్చారు కదా అన్నాడు, జబర్దస్త్లో వచ్చారు కదా అన్నాడు, 2 నేషనల్ అవార్డులు వచ్చినాయిరా నాకు. టీవీ అది సార్ కనిపిస్తే అట్లా ఉంటుంది. సో శేఖర్ మాస్టర్ అంతే ఎగ్జాక్ట్లీ. సో శేఖర్ మాస్టర్ది ఫర్ మీ మై ఫేవరెట్ సీజన్, ఈవెన్ లైక్ వైల్ వాచింగ్ ఆల్సో. నేను కాలేజ్లో ఉన్నప్పుడు డి జోడీకి జడ్జి కింద వచ్చారు శేఖర్ మాస్టర్. అప్పుడు సంకేత్, ప్రియాంక, యష్ మాస్టర్ వీళ్ళందరూ ఉండేవారు. సో అది నాకు మై ఫేవరెట్ సీజన్ ఇన్ డి. సో శేఖర్ మాస్టర్ ఎప్పుడైతే డి గెలిచారో యాజ్ ఎ కొరియోగ్రాఫర్, అది కూడా డి జోడీయే. అప్పుడు ప్రభాస్ వచ్చాడు ఫైనల్స్, మిస్టర్ పర్ఫెక్ట్ గా అనుకుంటా, షార్ట్ హెయిర్ ఉంటది ప్రభాస్. అప్పుడు ఎగ్జాక్ట్లీ. అప్పుడు కూడా ఇదొక క్లిప్ ఫేమస్ అయింది. శేఖర్ మాస్టర్ లేచి సార్ వేవ్స్ బాగా చేస్తారంటే అదొకటి మేనేజ్ చేస్తారు, లేదు వేవ్స్ సూపర్ చేస్తారు సార్ మీరు. అప్పుడు రీల్స్ చూసాను నేను, ఏ వచ్చే బీపై వాళ్ళలో ఉంగుడు గుడుగుడు అన్నప్పుడు ఇలా వేస్తాడు కదా అలా అంటాడు. సో శేఖర్ మాస్టర్ అప్పుడు స్టార్ట్ అని ఫస్ట్ టాప్ లేచిపోద్ది. ఫస్ట్ అసలు శేఖర్ మాస్టర్ ఎస్ఎంఎస్ అనే సినిమా. ఎస్ఎంఎస్ లో నాకు ఒక స్టెప్ ఉంటుంది సుధీర్ బాబుది, హీ డస్ మూన్ వాక్ విత్ నీస్. నేను కష్టపడి ట్రై చేసి వేసాను కూడా. ఇప్పుడు కింద కూర్చోవడం కష్టం, అది వేరే విషయం. బట్ అప్పట్లో ట్రై చేసి నేను ఆపేసి ఏంటి లైక్ హౌ డిడ్ హీ డూ. ఆ సాంగ్ ఫస్ట్ సాంగ్ ఉంటుంది, సాంగ్ మర్చిపోయాను కానీ ఫస్ట్ సాంగ్ ఉంటుంది ఎస్ఎంఎస్ లో. అందులో నీస్తో వేస్తాడు, ఇలా వెనక్కి వెళ్తాడు. ఐ వాజ్ లైక్ వాట్ ద ఫక్ అనుకున్నాను. ట్రై చేస్తే వచ్చింది అనమాట అప్పుడు. సో శేఖర్ మాస్టర్ ఎస్ఎంఎస్లో సాంగ్స్ చేశారు. ఆ తర్వాత ఫస్ట్ బిగ్ బ్రేక్ వాజ్ జులై తర్వాత టాప్ లేచిపోద్ది పడింది. బంతిపూల్ జానకి కూడా పడిందిరా, బాద్షా. అదే క్రొనాలజీ తప్ప. ఇద్దరమ్మాయిలతో ఫస్ట్ వచ్చిందా, బాద్షా ఫస్ట్ వచ్చిందా? ఒకేసారి వచ్చినట్టున్నాయి, ఒకే టైంలో వచ్చినాయి. ఒకే టైంలో అప్పుడు ఆ సాంగ్స్ పడడం వల్ల ఇంకా ఒక స్టేజ్కి వచ్చేసరికి అన్ని 2010 నుంచి 2020 ఇప్పటికీ కూడా, బట్ స్టిల్ 2012 ఆ టైం నుంచి అయితే ఆయన ఇంకా ఫుల్ బిజీ అయిపోయారు. చేస్తానే ఉన్నారు. బట్ ఇన్ని శేఖర్ మాస్టర్ సాంగ్స్లో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సాంగ్? పిక్ ఫస్ట్ వన్ అంటే ఏం చెప్తావు? అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు. Yes. Wow. Why? I will tell you why. It is mix of everything. Okay. Best hook step రా. నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి చెప్తుంటే. సాంగ్ దట్ హుక్ స్టెప్, చిరు అండ్ రామ్ చరణ్ డాన్సింగ్ ఇన్ 1 frame ఫర్ దట్ హుక్ స్టెప్. దిస్ ఈజ్ సినిమా. మెంటల్ నాకు చాలా ఇష్టం. నాకు నీకు గుర్తుందా మన్విత అక్క సంగీత్కి మన ఇద్దరం వేసాం డాన్స్. ఐ వాజ్ ఫీలింగ్ వెరీ నైస్. నాకు చాలా ఇష్టమైన హుక్ స్టెప్.
చాలా ఉన్నాయి శేఖర్ మాస్టర్, బట్ దట్ ఈస్ అ బిట్ పర్సనల్ ఎమోషనల్ టచ్ అనమాట, నాకు చాలా ఇష్టం. దట్స్ వాట్ అంటే ఇప్పుడు మై థింగ్ ఈస్ దట్ ఇప్పుడు నాకు పర్సనల్ ఉంటుంది, నీకు పర్సనల్ ఉంటుంది, అది అందరు పర్సనల్ అవ్వాల్సిన అవసరం లేదు, పర్సనల్ ఫేవరెట్. సో యా అంటే అది చాలా కసి కూడా ఉంటుంది నీకు ఆ సాంగ్లో. ఫస్ట్ టైం శేఖర్ మాస్టర్ చాలా తక్కువ నోటీస్లో పిలిచారంట. ఎవరెవరో అనుకున్నారంట ఫస్ట్, వాళ్ళు బిజీగా ఉండడం వల్ల శేఖర్ మాస్టర్ని పిలిచి 2 songs ఇచ్చారు. అందులో అమ్మడు లచ్చుడు గుమ్మడి ఇచ్చారు. ఇంకోటి మిమ్మి యు అండ్ మీ మనోడికి కదా, అది సుందరి దాని దగ్గర సుందరి గురించి మాట్లాడతాం. సో నాకు చాలా ఇష్టం అది. లిటరల్లీ ఆ అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు పాట అయితే ఇట్ వాజ్ శేఖర్ మాస్టర్, ఇట్ వాజ్ జస్ట్ లైక్ కార్తిక్ సుబ్రాజ్ డూయింగ్ పెట, అంతే కదా. అంతే ఇంకా నువ్వు లైక్ ఎగ్జాక్ట్లీ దైవంలో కొలిచే గాడ్ కి నీకు వర్క్ చేసే స్లో సాంగ్ కాదు, బెస్ట్ డాన్స్ నెంబర్. అసలు చిరు సార్ రిటర్న్ తర్వాత అందరూ వెయిట్ చేస్తున్న పాట అది. నాకు ఆ హుక్ స్టెప్లో నాకు ఇప్పటికీ టిల్ టుడే వన్ ఆఫ్ మై ఫేవరెట్ హుక్ స్టెప్స్ ఎందుకో చెప్తా. ఇప్పుడు నువ్వు ఇప్పుడు కొరియోగ్రఫీకి పర్స్పెక్టివ్లో చెప్తున్నా. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇప్పుడు బన్నీ అని ఈస్తే హెడ్ స్టెప్, దట్ ఈస్ ఆస్పిరేషనల్. నువ్వు జన్మలో వెళ్ళావు అని నీకు తెలుసు, నాకు తెలుసు. నువ్వు అందుకని వావ్ దాంట్లో ఉండిపోతావు. ఇదేంటి చాలా బాగుంది, వేయాలని ఉంది నాకు. ఎగ్జాక్ట్లీ 2-3 సార్లు ట్రై చేస్తే వచ్చేస్తుంది. కానీ గ్రేస్ మిక్స్ చేయాలి. యూనో బాస్ రామ్ చరణ్ వేసినట్టు వేయలేను రా వాళ్ళిద్దరు కాంబినేషన్లో. బట్ అట్లీస్ట్ యూఆర్ ట్రయింగ్ టు మ్యాచ్ దట్. నువ్వు స్టెప్ కొరియోగ్రాఫ్ చేసావు, వేర్ యూఆర్ బ్రింగింగ్ దిస్ ఫీలింగ్ ఫ్రమ్ జనరల్ ఆడియన్స్. సూపర్. ఎగ్జాక్ట్లీ, ఐ అగ్రీ విత్ యూ. సో అది ఇంకా ఇప్పుడు ఎప్పుడైతే నీవు ఒక స్టెప్ అర్రే ఇది భలే ఉంది మనం కూడా చేద్దాంగా అని అనుకున్నాము, అక్కడ పర్పస్ సర్వ్ అయిపోయింది. సో విజువల్లీ థియేట్రికల్ మూమెంట్, ఫ్యాన్ సర్వీస్, ఎవ్రీథింగ్ సర్వ్. నీకేంటి శేఖర్ మాస్టర్ దాంట్లో ఫేవరెట్? మై ఫేవరెట్ కొరియోగ్రఫీ ఆఫ్ శేఖర్ మాస్టర్ ఈజ్ అంటే విజువల్గా, డ్యాన్స్ పరంగా గ్రాండ్గా ఉండడం, అండ్ క్రాఫ్ట్, కొరియోగ్రఫీ, సాంగ్ డైరెక్షన్ అంటే సాంగ్ని డైరెక్ట్ చేసి ఫ్రేములు అన్ని విధాలుగా ఫర్ మీ టిల్ నౌ 100 to 100 మార్క్స్. పిచ్చిగా నచ్చే సాంగ్ దిమాగ్ ఖరాబ్, ఇస్మార్ట్ శంకర్ దిమాగ్ ఖరాబ్. మెంటల్ ఎక్కిస్తాడు రా, ముగ్గురు కేక పాట అది. నేను ఓవర్లాప్ చేసేది, పిచ్చి కేక పాట అది. అది ఫస్ట్ ఇది ఎవరు చేశారు ఫస్ట్ సాంగ్? అది జానీ. ఓకే. సో నాకు దిమాగ్ ఖరాబ్ ఏంటంటే వీ నో దట్ రామ్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ డాన్సర్స్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. రామ్కి ఎనర్జీ ఉంటుంది, ఒకటి పిచ్చి కేకలేస్తాడు, కట్స్ బాగుంటాయి, ఫినిషింగ్ బాగుంటుంది, అద్దరు కొడతాడు, ఒక స్టైల్ ఉంటుంది రామ్కి, బాగుంటుంది, బాగా చేస్తాడు. కానీ నీకు తెలుసు ఇస్మార్ట్ శంకర్ అనే ఆ క్యారెక్టరే కొంచెం నాటు మాస్ ఆ జోన్లోకి వెళ్ళిపోయినప్పుడు నువ్వు ఆబ్వియస్లీ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? దట్ మోర్ అవుట్ అండ్ అవుట్ ఎనర్జీ, ఫాస్ట్ పేస్డ్. ఇంకా నువ్వు స్టెప్ వేస్తే నువ్వు అది 0.5x లో పెడితేనే అన్ని స్టెప్స్ కనిపిస్తాయి రేంజ్ పాట అది. నాకు మైండ్ ఎగిరిపోయింది. అండ్ ఆల్సో అప్పుడు వరకు ఒకటి ఉండేదన్నమాట, అంటే దీన్ని ఏమంటారు ఇప్పుడు ఇలాంటి ఫాస్ట్ పేస్డ్ స్టెప్స్ అంటే ఈ ఒక 10 seconds లో ఇన్ని స్టెప్స్ వేయచ్చా అనేది ఎక్కువ జానీ మాస్టర్ చేసావు. జానీ మాస్టర్ చాలా స్టెప్స్ ఉంటాయి. కానీ ఈసారి దిస్ ఈజ్ సంథింగ్ లైక్ శేఖర్ బి లైక్ నేను కూడా ట్రై చేస్తే ఎలా ఉంటుందో చూద్దిరిగాని అన్నట్టు. 2 హీరోయిన్లు ఉంటారు, రామ్ ఉంటాడు, ఇంతమంది డాన్సర్స్ ఉంటారు. అంతమంది డాన్సర్స్ ఉన్నప్పుడు అందులో కూడా స్టోరీ చెప్పాలి. అంటే ఇమాజిన్ చేసుకుంటున్నాడు మనోడు, 2తో డాన్స్ చేయాలి. హీరోయిన్స్ కాంపౌండ్ కైండ్ ఆఫ్ దాంట్లో ఉంటుంది సెటప్. హీరోయిన్స్ 2 డ్రెస్సింగ్ బాగుంటుంది, మధ్యలో నొలక మంచం తీసుకొచ్చి స్టెప్లు వేపిస్తాడు, ఏవో బాటిల్తో కొన్ని స్టెప్లు వేస్తాడు, మెంటల్ ఎక్కిచ్చేస్తాడు. అమ్మల్ జిట్ట అనే దానికి మ్యూజిక్ వస్తుంది ఒక చోట, అది శేఖర్ మాస్టర్ టచ్. పిచ్చి గ్యాగ్. నువ్వు చెప్పావు చూడు, ఇప్పుడు కళ్ళు తాగుతూ ఇలా అది శేఖర్ మాస్టర్ టచ్. మిగతా సాంగ్ అంతా ఫాస్ట్ పేస్డ్ ఉంటుంది, అక్కడ కొంచెం స్లో అయ్యేసరికి అక్కడ కూడా హుక్ స్టెప్ పెడతాడు. క్రేజీ అసలు. మీరు ఇప్పుడు కూడా దిమాగ్ ఖరాబ్ పాట చూడండి, ఆ పాటలో మీరు స్టెప్స్ గ్రాస్ప్ చేద్దామంటే 0.5x పెట్టాలి. అలా అని సాంగ్ కేయాటిక్గా ఉండదు, చూడడానికి అందంగా ఉంటుంది. హీరోయిన్స్ బ్యూటిఫుల్ ఉంటారు, ఇద్దరు కుమ్మేస్తారు డాన్స్. సూపర్ బ్యూటిఫుల్ సాంగ్. వాట్ ఈజ్ యువర్ శేఖర్ మాస్టర్స్ ఫేవరెట్ సాంగ్ ఆఫ్
రామ్ చరణ్. జానీ మాస్టర్ అయితే చెప్పేసి అది ఈజీగా చెప్పచ్చు. ఇప్పుడు శేఖర్ మాస్టర్ రామ్ చరణ్. నేను ఒకటి చెప్తా, ప్రాబ్లీ దాట్స్ ఆల్సో వన్ ఆఫ్ యువర్ ఫేవరెట్ సాంగ్స్. కుంగ్ఫు కుమారి శేఖర్ మాస్టరా? అయితే అదే కుంగ్ఫు కుమారి. నాకు జానీకి శేఖర్ కి కొన్ని ఉన్నాయి సపరేట్. మిగతా ఇద్దరు ఎవరో తెలుసు కానీ ఎవరో తెలియదు. కుంఫు కుమారియా చాలా ఇష్టం నాకు. కొరియోగ్రఫీ కుంఫు కుమారి పీక్ పాట, చాలా చాలా ఇష్టం. పీక్. నువ్వు అదే ఆన్సర్. అదే ఐడియల్ డ్యూయెట్ డాన్స్ సాంగ్. అదే సెట్ సాంగ్, ఐడియల్ డాన్స్ నెంబర్ అది. అందులో స్టెప్స్, అందులో ఎక్స్ప్రెషన్స్, ఇంకా హీరో హీరోయిన్ డ్రెస్సుల దగ్గర నుంచి అన్ని అద్దిరిపోతాయి. రామ్ చరణ్ కో బాడీ లాంగ్వేజ్ ఉంటది కదా, దానికి తగ్గ కరెక్ట్ స్టెప్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. యూనో లైక్ కట్స్ బాగుంటాయి. అంటే బీట్ పట్టుకుని డాన్స్ చేస్తాడు. మళ్ళీ కొంచెం టచ్ తీసుకొద్దాం అని చెప్పి మెగామీటర్ అంటే ఈ చిరువి డిఫరెంట్ ముఠా మేస్త్రి ఇవన్నీ వచ్చి నలుగురిని డాన్సర్స్ ని పెట్టి అప్పుడు రామ్ చరణ్ కూడా వెళ్తా ఉండి డాన్స్ చేస్తాడు. అండ్ హుక్ స్టెప్ అయితే పీక్ కదా, ఇలా వేస్తాడు. అది బాగుంటుంది, చాలా బాగుంటది అది కొరియోగ్రఫీ. నేను పెట్టుకుని చూస్తూ ఉంటాను. ఎగ్జాక్ట్లీ. కెమెరాతో ఆడుకుంటాడు. అదే నీలి ఆకాశం ఇలా తిరుగుతుంది. హీరో హీరోయిన్ అటు ఇటు ఉంటే మధ్యలో డాన్సర్స్ ఇలా కదులుతా ఉంటే మధ్యలోంచి కెమెరా ఉంటది. అంటే నేను ఏమంటానంటే ఒక సాంగ్ కి డైరెక్టరే కొరియోగ్రాఫర్ కదా. అంతే. అంటే యాంగిల్స్ నుంచి ఇలా కెమెరా తీసుకొద్దాం అండి, ఇది చేద్దాం అండి అనేది కొలాబరేటివ్ వర్క్. కెమెరా మ్యాన్ కి, కొరియోగ్రాఫర్ కి, డైరెక్టర్ కి. కొరియోగ్రాఫర్స్ అంటే ఓన్లీ డాన్స్ స్టెప్స్ చేస్తే సరిపోదు. ఇప్పుడు నేను డాన్స్ స్టెప్ పెడితే ఏ యాంగిల్లో డాన్స్ స్టెప్ బెస్ట్ గా కనిపిస్తుంది, ఎంతమంది డాన్సర్స్ తో చేయించాలి. ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఏ సినిమాల్లో చూసినా సరే ఇప్పుడు ఆ స్టెప్ కంపోజ్ చేస్తున్నారు, ఆ స్టెప్ హీరో చేస్తున్నాడు, హీరోయిన్ కాల్ డాన్సర్ చేస్తున్నారంటే ఫిల్లర్ డాన్సర్స్ ఉంటారు. వాళ్ళు ఏ ఒకటి చేస్తూ ఉంటారు వెనకాల, ఏ ఒకటి ఎలిమెంట్స్ ఉంటాయి, ఏ ఒకటి చేస్తూ ఉంటారు. సో అంత స్క్రీన్లో నువ్వు ఏ మాల్ చూసినా వినసొంపుగా చూడగలిగేగా ఉంటే దాట్స్ కొరియోగ్రఫీ ఫర్ మీ. అండ్ శేఖర్ మాస్టర్ బాగా చేస్తారు. చాలా మెయిన్లీ సెట్ సాంగ్స్ లో అయితే శేఖర్ మాస్టర్ ఇంకా ప్లే గ్రౌండింగ్ నాకు ఇచ్చేయండి నేను ఆడుకుంటా ఫీల్స్ లో ఉంటాడు, కుమ్మేస్తారు ఆయన. ఇప్పుడు వాట్ ఈస్ యువర్ శేఖర్ మాస్టర్స్ ఫేవరెట్ సాంగ్ ఆఫ్ అల్లు అర్జున్? బ్లాక్ బాస్టర్ కి టాప్ లేచిపోద్ది. బ్లాక్ బాస్టర్ శేఖర్ మాస్టర్, జానీ మాస్టరా? ఇది కదా శేఖర్ మాస్టర్. అది ఇది అది కానీ చాలా ఇష్టం. బ్లాక్ బాస్టర్ అగైన్ పర్సనల్. నీకు టాప్ లేచిపోద్దులో స్టెప్లు బాగుండొచ్చు, అది బాగుండొచ్చు, బట్ నాకు సాంగ్ యాజ్ అ సాంగ్ కొరియోగ్రఫీ చెప్తున్నా. బ్లాక్ బాస్టర్ ఇష్టం. కొన్ని స్టెప్లు ఉంటాయి, కాలు మీద కాలు వేసుకుని ఇలా జంప్ చేస్తాడు, సూపర్ ఉంటది. నాకు ఇష్టం బ్లాక్ బాస్టర్, సూపర్ ఉంటది. మళ్ళీ అదొకటి కాళ్ళు వెళ్ళా అనుకుంటూ ర్యాంప్ ఎక్కుతాడు, వెనక్కి ర్యాంప్ ఎక్కుతాడు. అండ్ ఈవెన్ అంజలి గారు చాలా బాగా చేస్తారు, చాలా బాగుంటది. అంజలి గారి ఎక్స్ప్రెషన్లు బాగుంటాయి. అవును. సో క్లోజ్అప్ పెట్టి లిరిక్స్ చదివిస్తూ ఎక్స్ప్రెషన్లు ఎక్కువ ఉంటాయి. సో ఏమన్నా మిస్ కొడుతున్నానా? అంతే కదా. నీకు ఇంకేమున్నాయా? నాకు టాప్ లేచిపోద్ది అదేలే. కానీ అల్లు అర్జున్ శేఖర్ మాస్టర్వి జులై నుంచి చూసుకున్న మంచి పాటలు ఉన్నాయి. జులై ఒకటి, తర్వాత టాప్ లేచిపోద్ది ఒకటి, ఆ తర్వాత బ్లాక్ బస్టర్ ఒకటి, సిటీ మార్ ఒకటి. సో అలా అన్నిటిలోని మంచి పాటలు ఉన్నాయి, గుడ్ సాంగ్స్. నాకు బ్లాక్ బస్టర్ ఇష్టం. నేను ఒక పాయింట్ టచ్ చేద్దాం అనుకుంటున్నా బిఫోర్ వీఆర్ మూవింగ్ ఆన్ ఫ్రమ్ శేఖర్ మాస్టర్ టు అదర్ పీపుల్. శేఖర్ మాస్టర్కి ఆఫ్ లేట్ ఒక దీని పేరేంటి, ఒక క్రిటిసిజం వచ్చింది. ఆర్ దాన్ని ఇంకా క్రిటిసిజం అనేది చాలా చిన్న వర్డ్ నేను చెప్పడంలో. తిడుతున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. శేఖర్ మాస్టర్ కొంతమంది, నేను ఇందాక శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ, బెస్ట్ కొరియోగ్రఫీ అని రీసెర్చ్ చేస్తుంటే శేఖర్ మాస్టర్ బూత్ కొరియోగ్రఫీ అండ్ తమ్నెయిల్ టెక్స్ట్లు పెట్టినవి కూడా చూసా. శేఖర్ మాస్టర్ ఈ మధ్యన ఆ మిస్టర్ బచ్చన్ పాటకు కానీ, లేకపోతే అదిదా సర్ప్రైజ్కి కానీ, అందులో దబిడికి కానీ. సో ఈ స్టెప్స్ వల్ల శేఖర్ మాస్టర్ ఫర్ ది రాంగ్ రీజన్స్ ఆయనకి లైమ్ లైట్ వచ్చింది. బట్ నేనేమంటానంటే ఇట్ డజంట్ టేక్ అవే from all these excellent songs that the man composed. And also for me personally it is one thing, Shekhar Master is a technician. ఏం అడిగారో ఎలా అడిగారో అదే డెలివరీ చేస్తారు. ఇట్స్ ఎ కొలాబరేటివ్ వర్క్, రైట్? ఇప్పుడు దీని పేరు డైరెక్టర్ కానీ మేకర్స్ కానీ వచ్చి మనం ఇలాంటి పాట అనుకుంటున్నాం అండి,
మనం ఐ క్యాచీగా ఉండాలి, యూట్యూబ్లో పెట్టగానే క్లిక్స్ రావాలి, షేర్లు రావాలండి. ఇప్పుడు అంతా యూట్యూబ్లో నడుస్తుంది, రీల్స్. దానికి ప్రైమ్ ఎగ్జాంపుల్ నువ్వు నేను చూసిందే. ఇప్పుడు డాకు మహారాజ్ సినిమాలో నీకు ఏ పాట ఇష్టం రా? టైటిల్ సాంగ్ రేజ్ ఆఫ్ డాకు అనే పాట ఉంటుంది. సూపర్ ఉంటుంది పాట, సూపర్ ఎక్సలెంట్. ఇది నన్ను అడిగితే నేను హుకుం ఎన్నిసార్లు విన్నాను, రేజ్ ఆఫ్ డాకు కూడా అన్నిసార్లు విన్నాను. అంత ఇష్టం నాకు ఆ పాట. రేజ్ ఆఫ్ డాకుకి దబిడి దిబిడికి యూట్యూబ్ వ్యూస్ మీరే చూడండి. సో ఇట్ ఈస్ డిజైన్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ షుడ్ గెట్ రీచ్. రీచ్ వచ్చింది. ఇప్పుడు అంతెందుకు, మనం హౌస్ పార్టీలు ఫామ్ హౌస్కి వెళ్ళాము, అక్కడ దబిడి దిబిడి పాటకే డాన్స్, దబిడిదిబిడికి బోల్డ్ మంది, మనం ఒక సంగీత్కి వెళ్ళాము, కపుల్ డాన్స్ అద్దరు కొట్టారు. సో నేను నా టేక్ ఏంటో చెప్తా చూడు. హీరో, హీరోయిన్, డైరెక్టర్, కొరియోగ్రాఫర్, నలుగురు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కదా స్టెప్ దగ్గర. హౌ ఈస్ కొరియోగ్రఫీ ద ఓన్లీ వన్ హూ ఈస్ గెటింగ్ టార్గెట్? అంటే ఇప్పుడు అతనే కొరియోగ్రాఫ్ చేసాడు స్టెప్, ఓకే, బట్ వీళ్ళు ముగ్గురికి ప్రాబ్లం లేదు కదా. దాంతో బయటికి రావాలి అంటే ఓ పాట, కొరియోగ్రాఫర్ ఒక్కడు నేను చేద్దాం అంటే అవ్వదురా. ఫస్ట్ హీరో నేను చేయను నాకు, లేకపోతే డైరెక్టర్ నాకు వద్దు, లేకపోతే డైరెక్టర్ నాకు ఇలాగే కావాలి, ప్రొడ్యూసర్ ఏంటమ్మా ఇది, ఇలా ఏం చెప్పినా బయటికి రాదు. సాంగ్ కొరియోగ్రఫీ దగ్గర నువ్వు ఇప్పుడు చెప్తున్న దానికి ఐ విల్ గివ్ వన్ పాయింట్. రాజమౌళి విల్ బి ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ నాట్ కొరియోగ్రఫీ. అందులో హిల్ టెల్ డిబేట్ ఆర్ discussion that he had with Srikhar Prasad, where not last లో ఫస్ట్ గర్ల్స్ బాయ్స్ ఇలా ఉంటారు, ఇలా ఫామ్ అవుతారు రౌండ్ గా. రాజమౌళి వాజ్ లైక్ ఈ ఫార్మేషన్ మొత్తం ఒక ఫ్రేమ్ లో పెట్టేద్దాం, ఒకే షాట్ పెడదాం అని. శేఖర్ ప్రసాద్ వాజ్ లైక్ నువ్వు కట్టుపడి క్లోజ్ వెళ్ళాలని చెప్పి. సో దిస్ వాజ్ ఎ డిస్కషన్, సింగిల్ షాట్ పెట్టేద్దాం బికాజ్ ఇలా ఇది చెప్పచ్చు కదా ఇక్కడ అని చెప్పి, ఈ సపరేషన్ అనేది చెప్పచ్చు కదా అని. ఈజ్ లైక్ నో. సో లాస్ట్ ఇంక ఎడిటర్కే గోయిట్స్ అని నేను అని అంటాడు. అక్కడ కొరియోగ్రాఫర్ ఏది? సో ఇట్స్ నాట్ ఓన్లీ స్టెప్, ఇట్ ఈస్ ఆల్ దీస్ థింగ్స్, అమాల్గమేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. సినిమా ఇస్ కొలాబరేషన్. అంతే, ఏ ఒక్కరికి ఓకే కాదన్నా సరే బయటికి రాదు. సో అంతా బయటకు వచ్చిందంటే కొరియోగ్రాఫర్ ఒక్కరిని బ్రెయిన్ చేయలేదు. ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ వన్ పర్సన్ థింగ్ అవుట్పుట్. సో ఫర్ దాట్ మ్యాటర్ అంటే పర్సనల్లీ శేఖర్ మాస్టర్ మాకు చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇది అన్నట్టు అజ్ పర్ఫార్మింగ్ అమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు స్టెప్ మాకు చాలా పర్సనల్లీ చాలా హ్యాపీ మూమెంట్ అది. అలాగే చాలా మందికి చాలా స్టెప్స్ కానీ ఇప్పుడు వాళ్ళ పర్సనల్ వాళ్ళ అక్క పెళ్ళిళ్ళలో కానీ వాళ్ళ పెళ్ళిళ్ళలో కానీ ఫేర్వెల్ ఎగ్జాక్ట్లీ ఎన్ని మూమెంట్స్ క్రియేట్ చేసి ఉంటారు శేఖర్ మాస్టర్ అండ్ స్టెప్స్ తో. ఈ ఐటమ్ సాంగ్ ఉంటాయి చూడు, స్వింగ్ జరా, పక్కా లోకల్ ఎవరు చేశారు? పక్కా లోకల్ శేఖర్ మాస్టరే కదా. అది కూడా సూపర్ సాంగ్, సూపర్ ఉంటుంది అది కూడా. పక్కా లోకల్ పాట ఉంది. నేను అప్పుడు వరకు కాజల్ కెన్ బి దిస్ మాస్ అనేది నాకు తెలియదు. కాజల్ ఈస్ క్యూట్ ఫర్ మీ అంతే. ఇప్పుడు కాజల్ ఈజ్ ఆల్సో హాట్ ఫర్ మీ, బట్ కాజల్ కెన్ డూ మాస్ ఓవర్ మాస్ చేస్తే బాగుంటది అని నేను అనుకోలేదు. చేయించాడు ఆయన, అండ్ మన తారక్కను కుమ్మేస్తాడు అందులో డాన్స్. అది పిచ్చ క్యూట్ రా. దిస్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఏ లైక్ ఇయర్స్. ఫస్ట్ హీరో డాన్స్ చేయడు అనుకుంటే వెళ్తే తర్వాత డాన్స్ చేసి మళ్ళీ కూర్చుంటాడు, బాగుంటుంది. కొన్ని ఫార్ములాలు దే ఆర్ స్టిల్ ఏజింగ్ వెల్. ఎగ్జాక్ట్లీ. సో ఓకే, లెట్స్ మూవ్ ఆన్ ఫ్రమ్ శేఖర్ మాస్టర్. చాలా మాట్లాడుకున్నాం, బట్ స్టిల్ శేఖర్ మాస్టర్ పాటలో మీ ఫేవరెట్స్ చాలా మిస్ అయ్యి ఉంటాం, ఆ కమెంట్స్లో చెప్పండి. నో లెట్స్ టాక్ అబౌట్ ఇప్పుడు దిస్ ఈజ్ సంథింగ్ లైక్ ఆఫ్ లేట్ లాస్ట్ 10 years గా చూసుకున్నా సరే, ఇప్పుడు ఎలాగైతే 2 big choreographers ఇన్ తెలుగు, అదే 2 big మ్యూజిక్ డైరెక్టర్స్ ఇన్ తెలుగు అంటే డిఎస్పి తమన్నా ఎలా అంటామో అలాగే శేఖర్ జానీ అనేది ఇంకా అలా నడుస్తూ వచ్చింది. జానీ మాస్టర్ విషయానికి వస్తే, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ జానీ మాస్టర్ సాంగ్ ఎవర్? ఫస్ట్ ఫేవరెట్ వెరీ టఫ్, బట్ రౌడీ బేబీ. ఓ రౌడీ బేబీ. మీలో తెలియని వాళ్ళకి, రౌడీ బేబీ ఈస్ కొరియోగ్రాఫ్డ్ బై బోత్ కాదంట, నాకు జానీ మాస్టర్ దీని గురించి క్లారిటీ ఇచ్చారు. ఇట్ ఈస్ కొరియోగ్రాఫ్డ్ బై జానీ మాస్టర్, డైరెక్టెడ్ బై ప్రభుదేవా. సో గాట్ ఇట్ కొరియోగ్రాఫ్డ్ బై జానీ మాస్టర్. సూపర్ రౌడీ బేబీ. ఇఫ్ నాట్ దట్ సాంగ్ మారిటో సినిమాకి. సారీ గైస్, జస్ట్ సారీ, మై శేఖర్ మాస్టర్ ఏదో శేఖర్ మాస్టర్ 2 పాటలు జస్ట్ అలా మెన్షన్ చేసి ఆపేది. మెన్షన్ చేయకపోతే ఐ ఫీల్ వెరీ బ్యాడ్. ఇట్స్ ఫిదాలో వచ్చిండే, అండ్ లవ్ స్టోరీలో సారంగ దర్యా.
ఓ ఆయన సాయి పల్లవి శేఖర్ మాస్టర్. అవును రాయ్, అదొక రేంజ్ హైప్ క్రియేట్. అసలు అమ్మాయిలందరూ స్లీపర్ సెల్స్ లో యాక్టివేట్ అయ్యి అందరూ వచ్చిండే వల్లగా. సో ఫస్ట్ నాకు తెలిసి రీల్స్ లో వైరల్ అయిన సాంగ్. ఎగ్జాక్ట్లీ. సో ఓకే గైస్, ఎస్ యా యూ కెన్ కంటిన్యూ. యా రౌడీ బేబీ ఇష్టం నాకు. చాలా ఉన్నాయి రౌడీ బేబీ, చెప్పుకుంటూ పోతే బోల్డ్ ఉన్నాయి. బట్ ఒకటి పెట్టాలంటే రౌడీ బేబీ. ఐ ఆమ్ దిస్ సెట్ డాన్స్ నంబర్స్ పర్సన్. అదే నాకు అర్థమైపోయింది. నువ్వు కిలిమంజారో తీసుకెళ్ళి డాన్స్ చేయించిన నాకు సెట్ సాంగ్ ఇష్టం. నాకు అంతే, ఐఎమ్ దట్ పర్సన్. గాట్ ఇట్. నీకు జానీ మాస్టర్ది? నాకు జానీ మాస్టర్ అన్ని పాటలు ఇష్టం. బట్ ఫర్ మీ పెహచాన్ ఈయనరా జానీ మాస్టర్ అంటే 2 పాటలు గుర్తొస్తాయి. మోస్ట్ కాంట్రాస్ట్ ఏఎఫ్ సాంగ్స్ అవి. వన్ ఈజ్ లైలా ఓ లైలా ఫ్రమ్ నాయక్. అది ఆబ్వియస్లీ ఆల్మోస్ట్ అందరికి ఫేవరెట్ లైలా ఓ లైలా. ఇంకొకటి కంప్లీట్ కాంట్రాస్ట్ తిరుచిత్రంబరంలో మేఘం కర్కార్, నేషనల్ అవార్డు. సో ఆ 2 ప్యూర్ ఎక్స్ట్రీమ్స్. బట్ 2 పాటలు ఇష్టం. జానీ మాస్టర్ ఎలా ఇష్టమో చెప్తా. నేను యూట్యూబ్లో అప్పుడప్పుడు జానీ మాస్టర్ డ్యాన్స్ వీడియోలు చూస్తా. ఆయన డీలో అప్పుడప్పుడు కొన్ని వేస్తాడు, మధ్యలోకి వచ్చి డ్యాన్స్ చేస్తాడు. నీకు అది గుర్తుంది? మామూలు ఎనర్జీ కాదు. విల్ టాక్ అబౌట్ దట్. జానీ మాస్టరు డీలోనే ఒకసారి జిత్తు మాస్టర్ వస్తాడు. జిత్తు వచ్చి ఏదో జిత్తు గురించి ఏదో మాట్లాడి జిత్తు మాస్టర్ వస్తేని అప్పుడు జానీ మాస్టర్ ఇదిగో వీడు నా అసిస్టెంట్, వీడు పైకి ఎదుగుతున్నాడంటే నాకు హ్యాపీగా ఉంది అది ఇది అంటేని టెంపర్ది చాలా బాగా చేస్తాడు వీడు, టో స్టెప్ అది ఉంటాడు ఎన్టీఆర్ పక్కన జిత్తు. ఎగ్జాక్ట్లీ. ఒకసారి 2 మాస్టర్ చేద్దాం అంటే జానీ జిత్తు ఇద్దరు కలిసి సేమ్ చేస్తారా, మెంటల్. అది నాకు ఇప్పుడు నేను టెంపర్ సాంగ్ గురించి చెప్తా, నువ్వు ఎలాగో ఎగ్జాక్ట్లీ ఎలాగ టెంపర్ సాంగ్. టెంపర్ నేను రీ రిలీజ్కి వెళ్ళా. రీ రిలీజ్ అనకూడదు దాన్ని, జాగారం షోకి వెళ్ళా. సంధ్య 35 వెళ్ళాను. టెంపర్ సినిమా నడుస్తూ ఉంటుంది అది ఇది. నేను ఆ షోకి వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే పూరిమో పెద్ద స్కామ్ చేశాడు ఆ సినిమాలో. ఏంటో చెప్తా. వైజాగ్ అని చెప్పి గోవాలో తీసాడు షూటింగ్. అప్పుడు నో వన్ కేర్స్ సీమాంధ్ర వైజాగ్ అని గోవాలో దిగుతాడు ఎన్టీఆర్ అన్న. సో ఇవన్నీ పురిజానే మాస్ అదే. షాకుల్లో తీస్తాడు, వైజాగ్లో షాకులు ఉండవు నీకు. సో మాస్ అదే. సో మొత్తం పాట అయిపోద్ది. సినిమా చాలా సీరియస్గా వెళ్తూ ఉంటుంది. ఓకే, ఆ సీన్ అవుతుంది, దాని పేరేంటి, బేసికలీ సమ్ సీరియస్ సీన్, అదేదో సీన్లో అవుతాయి. అప్పుడు టెంపర్ సాంగ్ వస్తుంది. సో అప్పుడు అగైన్ సెట్ సాంగ్ అగైన్. అయ్యో బాబాయ్, కొన్ని స్టెప్పులు ఉంటాయి. నాచి వెనకాలకి వెళ్తూ ఉంటాయి. సూపర్ స్టెప్ అది. అది హుక్ స్టెప్ అనుకుందాం. పాట మెంటల్ బ్యూటిఫుల్ స్టెప్. అండ్ ఇప్పుడు ఎన్టీఆర్స్ ప్లే గ్రౌండ్ గురించి మాట్లాడతా. యాజ్ ఆఫ్ వాట్ ఐ అబ్జర్వ్డ్, ఎన్టీఆర్ అన్నకి ఇప్పుడు నీకు 1 2 3 1 2 3 ఇలా ఉంటాయి కదా స్టెప్పులు. నువ్వు 1 to 20 పెట్టేస్తాడు అన్న. ఇప్పుడు జానీ మాస్టర్ జిత్తు మాస్టర్ వేసిన వాట్ ఎవర్ ఆ స్ట్రెచ్ ఉంది కదా, అది సింగిల్ టేక్లో చేశాడంట. బుర్రపాడు ఎవడ చేస్తాడు అది సింగిల్ టేక్లో. నువ్వు చూసుకుంటే అక్కడ స్టార్ట్ అవుద్ది, ఇలా వస్తుంది. దాని తర్వాత ఇక్కడ 2 సార్లు తిరుగుతాడు. తిరిగిన తర్వాత వెనకాల నుంచునే ఉంటారు. దాని తర్వాత మళ్ళీ 3 కలిసి తిరుగుతారు. అది పెద్ద స్ట్రెచ్. మొత్తం సింగిల్ టేక్ ఉంటుంది. సింగిల్ టేక్ ఫస్ట్ టేక్ అంట. మెంటల్. నాకు పెద్ద సింగిల్ టేక్ ఫస్ట్ టేక్ పక్కన పెట్టు, చూడడానికి కళ్ళకి బ్యూటిఫుల్. దిస్ ఇస్ నీకు సినిమాలకి ఇందుకే వస్తావు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకా అది సారీ, ఇప్పుడు యూజువల్లీ హుక్ స్టెప్లు వాట్ ఎవర్ స్టెప్లు ఉన్నాయనుకో, 1 2 3 ఇప్పుడు ఇలాగే ఉంది. అక్కడతో హుక్ స్టెప్ అయిపోయింది కదా. ఇప్పుడు ఎలా కంపోజ్ చేస్తారనే క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు నాకు ఆన్సర్ దొరకదు. ఇప్పుడు వాట్ ఎవర్ నేను చెప్పిన మొత్తం ఉంది కదా, అది ఎలా వస్తుంది? ఇక్కడ స్టార్ట్ అయ్యి అక్కడెక్కడో ఎండ్ అయింది. అదొక 20 seconds మోర్ దెన్ దట్ స్ట్రెచ్ ఉంటుంది. అసలు కొరియోగ్రాఫ్ ఎలా చేస్తారని డౌట్ వస్తుంది. ఇక్కడ ఎలా వస్తాడు, ఇలా కూర్చుని ఎలా తిరగాలనిపిస్తుంది. బీట్ ఉంటుంది సాంగ్కి. ఐ డోంట్ అండర్స్టాండ్ సచ్ థింగ్స్. ఓకే 1 2 2 ఈ అయితే ఓకే, అట్లీస్ట్ ఐ అండర్స్టాండ్. ఓకే ఈ బీట్ బట్టి ఇది చేయడం, అంత పెద్ద స్ట్రెచ్ ఎలా కొరియోగ్రాఫ్ చేస్తాడు నాకు అర్థం కాదు. అసలు పీక్ రా. అంటే ఎన్టీఆర్ ఇప్పుడు టెంపర్ ఫర్ మీ అగైన్ నువ్వు ఇందాక చెప్పినట్టు నీకు తెలుసు కదా, నేను ఆ టైంలో ఇంజనీరింగ్లో చిక్బల్లాపూర్లో చూసా. టెంపర్ చిక్బల్లాపూర్లో చూసా, జనతా గారి చిక్బల్లాపూర్లో చూసా. 2 ఒకే థియేటర్లో చూసా. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఆ థియేటర్ పేరు కృష్ణ. సో అందులో లోపల ఉంటుంది, చిక్బల్లాపూర్ లోపల కృష్ణ థియేటర్లో ఉంటుంది. కృష్ణ థియేటర్లో చూసా. కృష్ణ ఒకటి, బాలాజీ రోడ్డు మీద ఉంటుంది యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్.
కృష్ణ థియేటర్లో టెంపర్కి నీకు చెప్పా కదా స్టోరీ, మన వాళ్ళకి చాలా సార్లు తెలుసు. పైకి వెళ్ళాం, ఇరుక్కుని పైకి వెళ్ళాం, బాల్కనీ పైకి వెళ్ళి కూర్చున్నాం. టెంపర్ అప్పుడు వరకు అడ్రినలిన్ మీద ఉంటుంది సినిమా. అవునవును, నడుస్తుంది మనోడు అరుస్తూ ఉంటాడు, హీరో అసలు క్యారెక్టర్ అరుస్తూ ఉంటుంది, మొత్తం ఉంటే అటుండు మూర్తి లేకపోతే ఇటుండు ఇలాగే మాట్లాడతాడు హీరో, శాంతంగా మాట్లాడు. ఈస్ట్ ఆర్ వెస్ట్ ఫ్రెండ్షిప్ ఇస్ ద బెస్ట్ అంటే అది బాగుంటుంది అటచ్. సో ఇన్ని జరుగుతూ ఉంటే ఒకేసారి టెంపర్ పాట నువ్వు అన్నట్టు జుప్మాన్ వస్తుంది, ఆ పాట కూడా అడ్రినలిన్ లాగా ఉంటుందిరా. నడుస్తుంది అన్ని పర్ఫెక్ట్ స్టెప్స్ ఉంటాయి. అప్పుడు దాకా అలాంటి సాంగ్ కొడతాడు. అనూప్ ఇలాంటి పాట కొట్టగలడా? మనకు అప్పుడు వరకు మనసంతా ముక్కలు చేసి, మళ్ళీ అనూప్ ప్రాపర్ సాంగ్ ఏంటంటే టెంపర్ లో దేవుడా దేవుడా అలాంటివన్నీ అనూప్ సాంగ్స్. సో టెంపర్ పాట కొట్టాడు, ఆ పాటకి వీళ్ళిద్దరు ఈవెన్ అగైన్ కాజల్ అగర్వాల్ బాగుంటుంది, టెంపర్ మీ అయ్య టెంపర్ బాగుంటాయి, స్టెప్స్ బాగుంటాయి, కుమ్మేస్తాడు. ఇంకా హుక్ స్టెప్ అయితే సూపర్ చేస్తాడు ఏంటి, సూపర్ ఎక్సలెంట్, చాలా ఇష్టం నాకు ఆ సాంగ్. అగైన్ ఎలాగా వీఆర్ టాకింగ్ అబౌట్ తారక్ కన్నా, ఎలాగా వీఆర్ టాకింగ్ అబౌట్ జానీ మాస్టర్ కాబట్టి వన్ ఆఫ్ ది పీక్ కొలాబరేషన్స్ ఆఫ్ జానీ అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఈస్ లవ్ దెబ్బ. బాబోయ్ లవ్ దెబ్బ గైస్ అగైన్ ఇది అవ్వలేదు కానీ ఎవరికి తెలియదు. లవ్ దెబ్బలో జస్ట్ బ్రిలియంట్ కొరియోగ్రఫీ అంటే లవ్ దెబ్బ అనిపిస్తుంది. ఎందుకంటే అగైన్ పీక్ కౌంట్ 10 secondsలో 25 steps ఉంటాయి. నీకు అర్థం కాదు. నాకు బాగా గుర్తురా, మేము 3rd year of engineeringలో ఉన్నాము అనుకుంటా. సో ఫస్ట్ ఏదో వస్తుంది, 2nd year of engineering or 3rd year of engineering. నాకు వినోద్ గాడు అని ఫ్రెండ్ ఉంటాడు, వాడు ఇప్పుడు కూడా పరిచయం ఉన్నాడు, తైవ్యూలో చేస్తున్నాడు. సో వినోద్ గాడు నేను ఇద్దరం డ్యాన్స్ చేసేవాళ్ళం. వాడికి నాకు ఎలా పరిచయం తెలుసా, హాస్టల్ డే ఫ్రెషర్స్ ఫస్ట్ ఇయర్. ఓకే కమల్ గారు నేను వెళ్ళి కూర్చున్నాం. ఫస్ట్ కౌన్ వచ్చి సీనియర్స్, హాస్టల్ సీనియర్స్ ఎవరు డ్యాన్స్ చేస్తారంటే పేరు ఇచ్చా, ప్రిపేర్ అవ్వాలా, అసలు ప్రిపేర్ కాదు కదా, ఫ్రెషర్స్ ఉంటుంది దానికి డ్యాన్స్ ప్రిపేర్ అవ్వాలని కూడా గుర్తులేదు నాకు. గుర్తు లేకపోతే అప్పుడు స్టార్ట్ అయిన తర్వాత సీనియర్ వచ్చి నెక్స్ట్ 2 తర్వాత నువ్వే అన్నాడు. ఒక బట్టలు వేసుకోలేదు నేను, మంచి సరిగిన బట్టలు, షూస్ వేసుకోలేదు, ఏం షూస్ లేవు నాకు అప్పుడు. సో ఫస్ట్ ఇయర్ ఫ్రెషర్స్, అది శాండిల్స్, పూమా శాండిల్స్ వేసుకొని ఉన్నా. కమల్ గాడికి చెప్పా, అరే నాకు రాదురా, ఏంటి నేనేం ప్రిపేర్ అవ్వలేదు, ఏ సాంగ్ డ్యాన్స్ చేయాలో తెలియదు అన్న. ఇటు పక్కన భరద్వాజ్ గడు కూర్చున్నాడు, భరద్వాజ్ గడు కూర్చున్నాడా, భరద్వాజ్ గడు అరే యూ రాక్ మై వరల్డ్ పాట ఉంటుంది కదా, ఆ పాటకి వేయచ్చుగా అన్నాడు. ఓకే పాట మొత్తం డ్యాన్స్ చేయొచ్చు, ఎలా ఒకలా డ్యాన్స్ చేయొచ్చు అనుకున్నాం అని భరద్వాజ్ గారు ఫోన్ తీసుకెళ్ళి జాక్ పెడతారు కదా 3.5 వాడి ఆక్స్ కేబుల్, అడిగి ఆ ఫోన్ ఇచ్చి భయ్యా ఇలా పట్టుకుని ఉండు లేకపోతే పోద్ది అది అని చెప్తే ఆ భయ్య పాపం 3rd year భయ్య 2nd year భయ్య ఇలా పట్టుకుని ఉన్నాడు. సో నాది అయిపోయి ఒకటి జరుగుతుంది, ఇద్దరు ఉన్నారు స్టేజ్ వెనకాల, నేను వినోద్ గాడు 5 songs మెడ్లీ చేసుకుని వచ్చాడు. వాడు అంత ప్రిపేర్ అయ్యి వచ్చాడు, వాడు ఇలాగా టీషర్ట్ మీద షర్ట్ వేసుకుని ఎంత చేస్తున్నాడు వాడు. అమ్మాయి ఎంత ప్రిపేర్ అయ్యాడు అది ఇది అంటే, వాడు స్టెప్స్ ప్రిపేర్ అయ్యి నాతో మాట్లాడలేదు వాడు సరిగ్గా. అమ్మాయి ఏదో పెద్ద డాన్సర్ ఏమో అది ఇది సూపర్ అన్నాడు. అయిపోయిన తర్వాత బ్రో బాగా చేశారు బ్రో అది ఇది అని మాట్లాడుకున్నాం. సో 2nd yearకి వచ్చేసరికి వాడు అమ్మ మన ఇద్దరం డ్యాన్స్ చేద్దామంటే చేద్దాం, మన ఇద్దరం బాగుంటుంది, మేమిద్దరమే ఉన్నాం డ్యూఓ స్టార్ట్ చేసి ఏంది దేనికి చేద్దాం అంటే, నాకు ఒక పాట చాలా ఇష్టం మామ అన్నాడు. ఏదంటే లవ్ దెబ్బ అన్నాడు. అది అమ్మాయి అబ్బాయి కదా చేయాలి అంటే, అలా కాదు ఓన్లీ అబ్బాయి బీట్ వచ్చే వరకు చేద్దాం అని చెప్పి వాడు స్టార్ట్ చేసి, అంటే దీనికి ఎలా స్టెప్స్ కంపోజ్ చేస్తాం ఒకసారి చూద్దాం వీడియో అనుకున్నాం. ఏంటిది పాట, అందులో ఒక్క స్టెప్ మేము 15 days ప్రాక్టీస్ చేసినా వెళ్ళాం. ఎందుకంటే ఒక స్టెప్ వేసిన వెంటనే అయిపోద్ది మాది. అన్న సావ కొట్టేస్తాడు, అటు చేస్తాడు ఇటు చేస్తాడు, అన్ని పెద్ద పెద్ద కౌంట్లు ఉంటాయి, 4 count 5 count, మళ్ళీ ఫినిష్ చేసి వేరే స్టెప్ వేస్తాడు, అది చేస్తాడు. 0.25xలో పెట్టుకుంటే ఓహో ఇలా చేస్తారా, మనం చేయలేం, క్యాన్సిల్.
అనుకున్నాం అనమాట. సో పీక్ అసలు కొరియోగ్రఫీ అంటే పీక్. నైస్. గరం గరం సిల్క్ ఆ సాంగ్ నీకు ఇది అయితే ఎలాగో ఇప్పుడు లవ్ దెబ్బకి మోస్ట్లీ ఎన్టీఆర్ సాంగ్సే ఉంటాయి అలాంటి. సో గరం గరం సిల్క్ ఒకసారి సమాంత ఇంటర్వ్యూ చూసి సమాంత ఇంటర్వ్యూలో చెప్తుంది అనమాట. షీ ప్రాక్టీస్డ్ ఫర్ సమ్ డేస్ అంట, ఫాస్ట్ పేస్డ్ సాంగ్, మాస్ సాంగ్, సెట్కి వెళ్ళినప్పుడు మనం ఇదిగా ఉండకూడదు, పర్ఫెక్ట్ ఉండాలి అది అని ఫుల్గా ప్రిపేర్ అయ్యి షీ వాజ్ వెరీ టెన్స్డ్ అని చెప్పి అంటుందంట. ఎన్టీఆర్ ప్రాక్టీస్ చేయలేదంట, ఇలా వచ్చాడంట, ఇలా చూసాడంట, ఓకే రెడీ టేక్ మధ్యలో ఆగిపోయిందంట, ఈవిడ ఆపేసిందంట. ఇంకంతే ఫుల్ ఆ రోజు టెన్షన్ అంట. ప్రాక్టీస్ చేసి ఏంటిది నువ్వు ఆ సాంగ్ చూడు, హుస్సేన్ బోల్ట్ సాంగ్ పరిగెడుతూనే ఉంటది, గరం గరం చిలగాను గెలిగినావు కనుక అలా మొత్తం వెళ్తానే ఉంటది సాంగ్, స్టెప్పులు కూడా అలాగే ఉంటాయి. అదొకటి మళ్ళీ ఫాస్ట్ పేస్డ్ సాంగ్. మళ్ళీ ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ కొంచెం ఈజీ. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ జానీ మాస్టర్ సాంగ్ ఆఫ్ ఫస్ట్ అల్లు అర్జున్? నాకైతే ఒక్క స్టెప్తో ఇట్ టేక్స్ అవే ఫర్ మీ, బుట్టబొమ్మ. యాక్చువల్లీ బుట్టబొమ్మే. ఎక్కడ రా స్టెప్? డేవిడ్ వార్నర్ వేసాడు. అదే కదా అది. అసలు బుట్టబొమ్మ ఈజ్. నేను ఇంకా ముందేమైనా చేశారని ఆలోచిస్తున్నా, బట్ శేఖర్ అల్లు అర్జున్ ఎక్కువ, శేఖర్ మాస్టర్ అల్లు అర్జున్ ఎగ్జాక్ట్లీ ఎక్కువ. కానీ జానీ మాస్టర్ రామ్ చరణ్ ఎక్కువ సాంగ్స్ కొలాబరేట్ అయ్యారు. బట్ జానీ మాస్టర్ అల్లు అర్జున్ ఈ బుట్టబొమ్మ సాంగ్ వస్తే మనం మొన్న పవనాలు ఇంట్లో కూర్చొని చూస్తున్నప్పుడు ఒకటి గమనించాం చూడు, అల్లు అర్జున్కి ఒక స్టైలింగ్ ఉంటుందిరా, అది బయట ఎవడన్నా వేసుకుంటే మనం మీమ్ రియాక్షన్స్ లో పోలీసుడు. ఎగ్జాక్ట్లీ కానీ అల్లు అర్జున్ వేసుకుంటే అది పెచ్చ క్లాసీ ఉంటుంది. ఇక్కడ వరకు ఉంటుంది ప్యాంట్, ఇక్కడ వరకు ప్యాంట్ ఉంటుంది. అయినా స్నేకర్లు కూడా కాదు, ఏవో ఎంత షూస్ వేస్తాడు, క్యాజువల్ షూస్, రన్నింగ్ షూస్ లాంటివి, ఏవో స్పోర్ట్స్ షూస్ లాంటివి వేస్తాడు. కానీ ఎంత బాగుంటుంది అంటే ఆ డ్రెస్సింగ్ స్టైల్ అల్లు అర్జున్కి. అంటే ఇది మరి మన కేర్ ఆఫ్, అంటే ఇప్పుడు మన తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పినట్టు మన ఫ్యాషన్ వర్జ్ లేకపోతే ఏజుడి వీళ్ళందరూ చెప్పారు, స్టైల్ ఈజ్ నాట్ వాట్ యూ వేర్, ఇట్ ఈస్ వాట్ యూ క్యారీ. ఆ విధంగా అల్లు అర్జున్ అది క్యారీ చేయగలడు. అండ్ దట్ మ్యాన్ డజంట్ లుక్ ఆడ్ అన్నట్టు అనిపిస్తుంది. బాగున్నాడు, సెట్ అయింది, సూపర్ ఉన్నాడు. ఇప్పుడు నీకు చెప్తున్నా కదా, ఇప్పుడు కరెంట్లీ మొన్న అదేదో ఎయిర్పోర్ట్ లుక్ ఏదో చూసా, ఇప్పుడు అల్లు అర్జున్ వేరే కలర్ హెయిర్ స్టైల్లో ఉన్నాడు, మొత్తం బ్రౌన్ కలర్ ఏదో, అవన్నీ అల్లు అర్జున్ సెట్ అవుతారు. అవునవును. సో అల్లు అర్జున్ ఆ బుట్ట బొమ్మ డాన్స్ చేసినప్పుడు ఎంత బాగుంటుంది అంటే, అల్లు అర్జున్ చాలా ఫాస్ట్ సాంగ్స్ చేశారు, బట్ స్టిల్ బుట్ట బొమ్మ ఈజ్ వెరీ క్యూట్ గుడ్. బుట్ట బొమ్మ బాగుంటుంది. అవును. ఇప్పుడు నౌ లెట్స్ కమ్ టు జానీ మాస్టర్ అండ్ రామ్ చరణ్స్ సాంగ్స్. అదొక సునామీ. అది ఇట్ స్టార్టెడ్ విత్ రచ్చ, అవును రోయ్, డిల్లకు డిల్ల అది బాగుంటది. అది నాయక్ అయితే, నాయక్ లో ఫస్ట్ సాంగ్ లైలా లైలాలో నాకు ఫస్ట్ టైం థియేటర్లో వెళ్ళేస్తాడు రీనా, నేను కాలనే చూస్తున్నాను, హౌ అలా ఎలా వెళ్తున్నాయి. అంతకు ముందు ఇప్పుడు ఆ టీనా మీనా రీనా రీనా దాని ముందు కొన్ని స్టెప్పులు రిజిస్టర్ అవ్వవు నీకు. ఇలా ఒకటి స్టెప్ ఉంటుంది చూడు, తర్వాత అదే అప్పుడు ఆ మ్యూజిక్ అప్పుడు నువ్వు అది అర్థమయ్యే లోపు నెక్స్ట్ స్టెప్ వచ్చింది. అది ఎన్నిసార్లు వేయడానికి ట్రై చేసావు నేను వినోద్ గడు, ఒక్కసారి కూడా పర్ఫెక్ట్ వేయలేకపోయాను. అది కష్టం. అది కాంటెంపరీ వస్తుంది రా, మధ్యలో కాంటెంపరీ కాదు బ్రేక్ వస్తుంది, బ్రేక్ డాన్స్ వస్తుంది, అది కష్టం. మన వల్ల కాదు, మనం వేస్తే. కానీ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎవడులో ఫ్రీడమ్ సాంగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సెట్ పరంగా ఎక్కువ మంది ఉంటారు, విజువల్ గా చాలా బాగుంటది, చాలా బాగుంటది ఆ పాట కూడా. అలా చాలా ఉన్నాయి. దీని పేరేంటి, మన ది ఎవర్ ఫేవరెట్ రంగస్థలం జిగేల్ రాణి. పీక్ అంటే పీక్ అంతే. జిగేల్ రాన్లో ఫ్లోర్ మూమెంట్ ఇష్టం, మళ్ళీ ఇలా ఒకటి ఉంటుంది, అది చాలా బాగుంటుంది. దట్ ఈస్ జానీ మాస్టర్ గోయింగ్ అవుట్ అండ్ అవుట్. రామ్ చరణ్ ఉన్నప్పుడు ఇంకా నాకు తెలిసి మొత్తం పెద్దలో ఏం చేస్తారు మరి, అమ్మో ఏంటో వద్దులే.
పెద్ద గురించి తర్వాత మాట్లాడదాం. నేను ఆగలేకపోతున్నాను సార్, ఆతృతగా ఉంది. మీరు పొద్దున్న 7ంటికి రండి, నేను రాత్రి అక్కడ ఓకే, ఇంకా టైం ఉంది పెద్దకి. నెక్స్ట్ మార్చ్ కాబట్టి మాట్లాడదాం. కూల్. సో అండ్ జానీ మాస్టర్లో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనం ఇంత ఫాస్ట్ అని మాట్లాడుకున్నా, ది మ్యాన్ కెన్ ఆల్సో కొరియోగ్రాఫ్ బుట్టు బొమ్మ అండ్ మేఘం కరిగేనా. సో హీ హ్యాస్ దిస్ స్లో సాంగ్స్ కూడా బాగా చేస్తాడండి. మేఘం కరిగేనా ఈస్ ఏ వెరీ నీట్లీ కంపోజ్డ్ సాంగ్. ప్రాపర్ కంపోజిషన్, స్టోరీ టెల్లింగ్. లైట్ ఉన్న చోట ఆమె ఉంటది, ఆమె ఉన్న చోట లైట్ లేదు. సో ఇట్స్ హీస్ డ్రీమింగ్. నిత్యమైన మీద లైట్ ఉండదు. ఎగ్జాక్ట్లీ, దట్ ఇస్ ఆల్ స్టోరీ టెల్లింగ్, విజువల్ స్టోరీ టెల్లింగ్. అది బ్యూటిఫుల్. కొంచెం లాలా ల్యాండ్ ఎగ్జాక్ట్లీ ఆ టైప్ ఫీల్స్. మూడ్ కూడా చాలా బాగుంటుంది, డ్రెస్సింగ్ బాగుంటుంది అందరు. అండ్ ఆల్సో జానీ మాస్టర్ ధనుష్ కొన్ని పాటలు ఉంటారా, చిల్ బ్రో, దిల్ బ్రో, అందులో విన్నర్ చికెన్ డిన్నర్ చాలా చేశాడు. జానీ మాస్టర్ చాలా చేశారులే, అటు తిరిగారు చాలా చేశారు. కాబట్టి అదే రౌడీ బేబీ ఉంది ఆబ్వియస్లీ. జానీ మాస్టర్ ఇది బాగుంటది. రెడ్డి ఎట్టాగా పిలిచిన, అసలు ఆ పాట లేకపోతే సినిమా అసలు ఎగ్జిస్టెన్స్ లోనే ఉంది కదా. ఎగ్జాక్ట్లీ, ఆ పాట వల్ల. సేమ్ రామ్తో ఇస్మార్ట్ శంకర్ లో ఫస్ట్ సాంగ్. అరే నాకు బోల్డ్ మంది వేసారు తెలుసా స్టెప్లు అప్పట్లో. టిక్ టాక్ లో ఇలాగా అవి మంచి స్టెప్లు అవి. అమ్మ నేను ఇలా ఆలోచిస్తుంటే మధ్యలో మళ్ళీ శేఖర్ మాస్టర్ వచ్చి, మీరు ఈ పాట మర్చిపోయారు. ఏంటిది? కుర్చీ మడత పెట్టి బాగా చెప్పావు. శేఖర్ మాస్టర్ మధ్యలో నా బ్రెయిన్ లోకి వెళ్ళి వస్తాం, తమ్ముడు మంది ఇంకోటి ఏంటండి మీది అయిపోయిందండి అంటే, ఇది ఒక్కటి చెప్పలేదు అనుకో తొక్కేస్తారు కమెంట్స్ లో. కుర్చీ మడత పెట్టి గైస్ మర్చిపోయే లోపు ఈ పాడ్కాస్ట్ అయ్యేలోపు ఇంకో 2-3 చెప్తా నేను. ఇప్పుడు మనం టెంపర్ గురించి మాడేసుకున్నాం. నేను ఈ సాంగ్ గురించి మాడాలి. ఖైదీ నెంబర్ 150 సుందరి సాంగ్. మర్చిపోయేవాళ్ళు. ఇందాక మనం అనుకున్నాం పక్కన పెడదాం. సుందరి సాంగ్ చాలా నార్మల్ అనకూడదు, ఇట్స్ ఏ క్యూట్ డ్యూయట్. ఇప్పుడు అదే సెటప్ లో వేరే వాళ్ళు ఉన్నారు అనుకో, మాంటేజ్లు తిరుగుతూ ఉంటారు, ఇద్దరు అలా తిరుగుతూ ఉంటారు. అది స్వీడన్ ఏదో సమ్ యూరోపియన్ కంట్రీ. ఓకే, అక్కడ షూ స్టెప్, వాచ్ స్టెప్ పెట్టి అచ్చు బాబోయ్ అంటే జానీ మాస్టర్ ఏంటంటే కమాన్ వేరేలాగైతే కొట్టేచ్చు. మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ ఫిల్మ్ లో మనం నార్మల్ గా చేయకూడదుగా. ఎలా? అరే ఆ స్టెప్ క్రేజీ ఉంటుంది, ఆ షూ స్టెప్ సూపర్. అసలు నువ్వు ఆ సాంగ్ లో ఇది పెట్టావంటే నాకు అప్పుడే అర్థమైంది, నువ్వే బెస్ట్, నాకు నువ్వే బెస్ట్. ఆ సాంగ్ లో ఇది ఎలా పెట్టావురా అనుకున్నాను నేను. అందులో కూడా చిరు ఈ స్టెప్ వేస్తాడు, క్రేజీ అంటే క్రేజీ. నాకు ఆ సినిమాతో వచ్చింది అదే, కొరియోగ్రాఫర్స్ అందరూ ప్రాణం పెట్టేశారు. డిఎస్పి నేను ఫస్ట్ అసలు కత్తి రీమేక్ అనుకున్నప్పుడు నేను ఇది అనుకున్నా, కత్తి సాంగ్స్ వేరే లెవెల్ పాటలు. ఓకే లెట్స్ బిలీవ్ అనుకున్నాను. బిలీవింగ్ సపోర్టింగ్ తో హీ ఆల్సో బిలీవ్డ్ అండ్ సపోర్టెడ్. ఓకే నౌ లెట్స్. ఇప్పుడు ఇప్పుడు నాకు తెలుసు మెజారిటీ చంక్ ఆఫ్ దిస్ పాడ్కాస్ట్ వీళ్ళిద్దరే ఉంటారని, బికాజ్ అన్ని పాటలు ఉన్నాయి మా గ్రోయింగ్ అప్ ఇయర్స్లో వీళ్ళ పాటలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేము వీళ్ళని ఎక్కువ ఫాలో అయ్యి మాకు వీళ్ళు ఎక్కువ తెలుసు కాబట్టి శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ పాటలు ఎక్కువ ఉంటాయి. బట్ స్టిల్ వీ వాంట్ టు టచ్ అదర్ కొరియోగ్రాఫర్స్ యాజ్ వెల్, మై పర్సనల్ ఫేవరెట్స్. అండ్ మనవాడికి ఏంటో కూడా తెలుసుకుందాం. సో ప్రేమ్ రక్షిత్ మాస్టర్వి ఎక్కువ రాజమౌళి గారి కొలాబరేషన్స్ ఉంటాయి. నాకు అయ్యే తెలుసు. సో నీకు ఫస్ట్ తెలిసిన పాట ఏంటి? నాచోరే. ఫస్ట్ ఎందుకు తెలిసిందో చెప్తా. ఐ వాజ్ లైక్ చిన్నప్పుడు యమదొంగ సీడీ ఉండేది సంజయ్ కాల్ ఇంట్లో, ఎక్కువసార్లు చూసాను ఆ సినిమా. చూసిన ప్రతిసారి ఐ వాజ్ లైక్ ఎలా వేస్తున్నాడు ఈ స్టెప్, అదే కదా ఇలా కాలు ఇలా పెట్టి ఎలా వేస్తున్నాడు, ఏంటి హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అని అనుకునేటండి. దాని తర్వాత అప్పుడు సమ్ ఆడియో లాంచ్ సమ్వేర్ ఐ గాట్ టు నో దట్ ఇది ప్రేమ్ రక్షిత్ అని. నీకు తెలుసా నాకు చాలా రోజులు ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఫేస్ తెలియదు ఎలా ఉంటుందో. ఓకే, కొంతమంది ఏమనుకుంటారు తెలుసా, ఐ జస్ట్ నో హిజ్ నేమ్. నీకు కొంతమంది ఏమనుకుంటారు తెలుసా, ప్రేమ్ రక్షిత్ అనేది 2 మాస్టర్లు అనుకుంటారు. అచ్చా, ప్రేమ్ అండ్ రక్షిత్ అనుకునే వాళ్ళు ఉన్నారంట. నాకైతే ప్రేమ్ రక్షిత్ ఫేస్ రీసెంట్ గా తెలిసింది, కోవిడ్ ముందు. ఓకే ఓకే, నాకు తెలియదు అప్పుడు దాకా. ఐ నో ప్రేమ్ రక్షిత్ అనే మాస్టర్ ఉన్నారు, చాలా సాంగ్స్ చేశారు అది ఇది, బట్ తెలీదు. ఓకే, నాకు ఫస్ట్ నాచోరే భలే ఉంటుంది. అది కూడా చాలా
చాలా మంచి సాంగ్, నాకు చాలా ఇష్టం. అసలు ప్రేమ్ రక్షిత్ మాస్టర్ మనకి తెలియదు కానీ కొన్ని ఐకానిక్ పాటలు కంపోజ్ చేశారు ఆయన. ఆబ్వియస్లీ మనందరికీ తెలిసిన ఇప్పుడు ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఎవరు అంటే నాటు అని గూగుల్ అని చెప్పిద్ది, ఏదన్నా చెప్పిద్ది, హీ ఈజ్ దేర్. బట్ ఓకే, నాటుగా ఆయన బెస్ట్ ఇచ్చారు, అందరం మాట్లాడేసుకున్నాం. నాటు ఈజ్ ఆఫ్ కోర్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాదు, ది బెస్ట్ సాంగ్, ది బెస్ట్ డాన్స్ సాంగ్ టు కమ్ అవుట్ ఆఫ్ తెలుగు సినిమా. సో దట్స్ మై పర్సనల్ థింగ్ ఆల్సో. బట్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఇంకా ఇప్పుడు నువ్వు చెప్పిన నా చోరే చెప్పా. సో నేను ఇప్పుడు చూస్తుంటే నాకు అర్థమవుతుంది, ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఆర్యా 2లో 2 songs కంపోజ్ చేశారు. ఓకే, ఆ 2 songs ఏంటో నువ్వు గెస్ చెయ్యి. బేబీ హీ లవ్స్ యూ కాదా? అది రఘు మాస్టరా? మిస్టర్ పర్ఫెక్ట్ అవునా? ఓ మిస్టర్ పర్ఫెక్ట్, ఐ లవ్ యూ రఘు అనుకుంటా, ఐ లవ్ యూస్ గాన్ రఘు అనుకుంటా. ఇంకే సాంగ్స్ ఉన్నాయి? మిస్టర్ పర్ఫెక్ట్ చెప్పు. రింగ ఓ పర్లేదు, నాకు బాగానే ఉంది నాలెడ్జ్. ఆ 2 వాళ్ళు ఓకే. వడ్డీ అమ్మ అసలు భయ్యా మామూలుడు కాదు. రింగ అసలు భయ్యా ఇప్పుడు నేను పర్ప్లెక్సిటీ చెప్తుంటే ఉడియమ్మ చెప్పు నెక్స్ట్. సో ఓకే, ఇది ఒకసారి కనుక్కుందాం. బట్ కొంచెం కాంట్రడిక్ట్ అయింది అందుకని. బట్ ఈ పర్ప్లెక్సిటీ చెప్పడం అయితే రింగ ఈ రెండు చేశారు. అందులో మంచి బన్నీతో నేను వేయిస్తా అనే స్టెప్పులు ఉంటాయి. టేబుల్ కింద నుంచి వెళ్తాడు ఇలాగా. నీకు చెప్ప గుండు వాచిపోయిందని. ఓకే, చాలా సవ్యంగా జరిగింది. నేను మళ్ళీ ఎవ్వరు చూడలేదుగా. కోడి పందెం చూస్తా. సో రింగ కూడా అందులో ఈ స్టెప్ ఉంటుంది. అదే. సో ఈ లెక్కను చూస్తే ప్రేమ్ రక్షిత్ బన్నీ కూడా చాలా పాటలు చేశారు రా. ఇంకొక ఫేమస్ ప్రేమ్ రక్షిత్ బన్నీ పాట ఈజ్ బద్రీనాథ్ లోదా? నాథ్ బద్రీనాథ్ ఇన్ ద నైట్ సోయాంగ్. అవి రెండునా? 2. యా, నైస్. నాథ్ ఇన్ ద నైట్ సోయాంగ్ లో ఏదో చేస్తాడు రా అని ఏదో వెళ్తాడు అనకే వెళ్తాడు కదా. అది దిక్కుతారా వాట్ ఈస్ దిస్ అనుకున్నా నేను. పీక్ అంటే పీక్. ఇంకా మన దీని పేరేంటి, నాకు తెలిసి ఈయన మన రాజమౌళి గారు పెద్ద కష్టపడలేదేమో. డ్యాన్స్ పాట ఉందా? తీసుకురండి ప్రేమ్ రక్షిత్ నన్ను. ఏవేవో ఆ పాట ఉంటుంది చూడు, గల 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 గజ్జలు తొడిగిన గ్రంథ సాంగి. ఆ పాట కూడా ప్రేమ్ రక్షిత్ చేశారంట. చాలా పాటలు మంచి సాంగ్స్. బంగారు కోడిపెట్ట ఈజ్ అగైన్ వన్ పీక్ పాప్ కల్చర్. అంటే సింగిల్ లెగ్తో వేస్తాడు చూడు, రాక్ ఒక రౌండ్ స్టోన్ మీద నుంచని. అయినా అందులో రామ్సన్ కుమ్మె అవుతాడు ఆ పాటలో. ఇట్ ఈస్ లిటరలీ లైక్ ఓకే దిస్ ఈజ్ ఇంకా ఐ హ్యావ్ టు ప్రూవ్ ఫీల్స్. అది చాలా బాగుంటుంది, క్రేజీ. లెట్స్ మూవ్ టు ఇప్పుడు నేను ఒక డ్యాన్స్ మాస్టర్ గురించి చెప్తా. ఈయన ఒక లెజెండ్, కానీ మన తెలుగులో ఈ మధ్యనే తెలుస్తున్నారు ఆయన. గణేష్ ఆచార్య. సో గణేష్ ఆచార్య రీసెంట్గా కొన్ని సాంగ్స్ చేశారు. అందులో 2 సాంగ్స్ అయితే మాత్రం పీక్ సూపర్ డూపర్ డ్యాన్స్ హిట్స్ అయినాయి. వన్ ఈజ్ ఆయుధ పూజ అండ్ అందర్ వన్ ఈజ్ ఊ అంటావా. ఇంకోటి కిసిక్. ఇంకోటి వద్దులే, మనం మాట్లాడుకోవాలనుకోవట్లే ఇంకో దాని గురించి. గేమ్ చేంజర్ ఫస్ట్ సాంగ్. ఫర్ మీ ఆయుధ పూజ గురించి కొంచెం మాట్లాడాలి. ఐ వాంట్ టు టచ్ ఆన్ ఆయుధ పూజ. సో దేర్ ఆర్ టూ థింగ్స్. ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్న అన్ని పాటల్లో ఈయన ఇది చేశాడు, మై ఫేవరెట్ కొరియోగ్రఫీ ఇది అది అని మాట్లాడుకున్నాం కదా. గణేష్ ఆచార్య నాట్ జస్ట్ composes dances, but Ganesh Acharya tries to like show something big grand ga adi. And Ayudha Puja is ante నాకు ఆయుధ పూజతో ఫర్ మీ పర్సనల్లీ ఈజ్ ఇప్పుడు నువ్వు చెప్పినట్టు టెంపర్, జనతా గ్యారేజ్, ఆ టైంలో ఎన్టీఆర్ ఉండేవాడు. పీక్ ఎన్టీఆర్ పీక్ డ్యాన్స్. తర్వాత చాలా గ్యాప్ వచ్చింది, సినిమాలు రాలేదు, నాటు వచ్చింది. ఇంకా డ్యాన్స్ అంటే ఎన్టీఆర్ నాటే. అలాంటిది ఎన్టీఆర్ డ్యాన్స్ మళ్ళీ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్
ఆయుధ పూజలో మళ్ళీ చూసి అనిపించింది. ఫ్లోర్ స్టెప్ వేస్తాడు, పాట స్టెప్స్ సింపుల్ బట్ అక్కడ ఏది కాంప్లెక్స్ చెప్తా చూడు. నువ్వు అన్నావు చూడు, గ్రాండ్గా వెన్ యు ఆర్ డూయింగ్ అ సెట్ సాంగ్ 20 మంది 30 మంది ఉంటారు. ఇక్కడ ఎంతమంది ఉంటారు? చాలా మంది. అందుకే కదా నీకు గేమ్ చేంజర్ ఫస్ట్ సాంగ్ ఇవన్నీ గ్రాండ్, ఎక్కువ మంది ఉంటారు, హ్యూజ్ సాంగ్స్ అవి. సో అందుకు గణేశాచార్య లాంటి వాళ్ళు అక్కడ నీకు ఉపయోగపడుతుంది. నీకు డీలో కొరియోగ్రాఫర్ వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చేవారు, రేఖా ప్రకాష్ అని చిన్ని ప్రకాష్. వీళ్ళిద్దరూ దే ఆర్ లైక్ చాలా ఇది ఉన్న వాళ్ళు అంట. దాంట్లో వాళ్ళు నీకు కొన్ని పెద్ద స్టేడియంస్లో ఫార్మేషన్లు జరుగుతాయి, రెడ్ వేసుకుని ఒకళ్ళు వచ్చి ఇలా డ్యాన్స్ చేస్తారు, మళ్ళీ ఇలా వేస్తారు, అవన్నీ వాళ్ళు చేస్తారంట. సో నాకు డాడీ చెప్పారు. సో ఇలా పెద్ద ఇప్పుడు నీకు కొన్ని యాడ్స్ చూస్తే పెద్ద ఫ్రాక్స్ వేసుకుని అమ్మాయిలు ఇలా పరిగెడుతూ ఉంటారు, డ్యాన్స్ ఏం లేదు అక్కడ, బట్ నీకు చూస్తే విజువల్ బ్యూటిఫుల్ ఉంటుంది. సో ఇవన్నీ కొరియోగ్రఫీ. ఎగ్జాక్ట్లీ అలాగా ఒక ఆయన ఉండేవాడు డీలో, ఐ హ్యావ్ టు మెన్షన్ హిస్ నేమ్, శశి. ఆయన ఒక బెంగళూరులో ఉంటాడంట, ఆయన షూటింగ్కి హైదరాబాద్ వస్తాడంట, ఒక బస్సు బుక్ చేసేవాడంట. మరి అంతమంది ఇంత స్టేజ్ నింపేసేవాడు, ఎంతమంది చిన్నపిల్లలు, ఓకే టీనేజ్ పిల్లలు, వాళ్ళు వీళ్ళు ఎంతమంది వచ్చేవారు. అమ్మో, ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయారు ఆవిడ, నైనికా యూస్ టు బి శశి మాస్టర్స్ కంటెస్టెంట్. సూపర్ చేసేది ఆవిడ డాన్స్, మెంటలెక్కిచ్చేది. లిటరల్లీ నాకు అదే అనిపిస్తుంది రా, ఇప్పుడు శశి మాస్టర్ లాంటి వాళ్ళు ఇంత గ్రాండ్గా చేసినప్పుడు మధ్యలో ఒకళ్ళే ఉంటారు, వాళ్ళే కంటెస్టెంట్ అంతే. అంటే వాళ్ళ భుజాల మీద ఎంత ఉంటే చెప్పు, ఐ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ పీపుల్. నేను ఫ్లంక్ అయ్యానంటే వీళ్ళు ఎంత బాగా చేసినా వీళ్ళకి క్రెడిట్ రాదు. అలాంటి కంటెస్టెంట్లు, అలాంటి అది ఉండేది ఆ ప్రెషర్ శశి మాస్టర్ కంటెస్టెంట్స్కి. ఇంకొక ఆవిడ ఉండేది దర్శిని అని, ఇప్పుడు ఆవిడ కన్నడలో కొరియోగ్రఫీ చేస్తున్నారంట. ఇన్స్టాగ్రామ్లో ఇందులోనే చూసా. సో ఆయన గుర్తొచ్చారు నాకు. డీలో వీళ్ళ తర్వాత యశ్ భూషణ్ వీళ్ళు ఊపారు కొన్ని రోజులు. అసలు యశ్ మాస్టర్ నేను ఏమనుకున్నానంటే, ఇప్పుడు యశ్ మాస్టర్ చేస్తున్నారు కానీ యశ్ మాస్టర్ శేఖర్ మాస్టర్ రేంజ్కి వెళ్ళిపోతాడు అనుకున్నా. బికాజ్ కంటెస్టెంట్ కింద చేస్తున్నప్పుడు సినిమా ఛాన్సులు వచ్చాయి. ఒకటి ఏం చేసాడు యశ్ మాస్టర్, ఫస్ట్ సాంగ్ ఏదో ఉంటుందిరా నాకు బాగా గుర్తున్న యశ్ మాస్టర్ పాట అయితే గ్లాస్మేట్స్ అని, ఇది సమంతది యూటర్న్ పాట చేశాడు. గ్లాస్మేట్స్ అనుకుంటా, సాయిధరం తీస్తే పాట చేశాడు, బాగా హిట్ అయింది ఆ పాట, మంచి చేశాడు. అది గ్లాస్మేట్స్ అనుకుంటున్నాను నేను, సారీ. బట్ సో అదొకటి. అలా గణేష్ ఆచార్య మాస్టర్ ఆయుధ పూజ అందరూ చేశారు రా, తర్వాత చాలా మంది రీల్స్ కానీ, అదొకటి నాకు బాగా నచ్చింది. అది కూడా స్టెప్ పెట్టాడు. సో నీట్ సాంగ్, వెరీ బ్యూటిఫుల్. తర్వాత దేర్ ఆర్ 2 కొరియోగ్రాఫర్స్ దట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్. వీళ్ళ గురించి డెఫినెట్లీ ఈ టైంలో మెన్షన్ చేయాలి, అంటే ఈ జమానాలో. అందులో ఒక మాస్టర్ పేరు భాను మాస్టర్. ఓకే, భాను మాస్టర్ జయబాలయ్య. జయబాలయ్య ఆయన చేశారా? ఆగో సరే, నేను ఆ మాస్టర్ తనే అంటున్నా పేరు. నాకు భాను మాస్టర్ ఏ పాటతో నోట్ అయ్యారో కూడా చెప్తాను నేను. చెప్పు. అబ్బచ్చా. ఓకే, అసలు ఆ పాటలో డ్యాన్స్ ఉంటుంది. లిటరల్లీ భాను మాస్టర్ ఫర్ మీ ఈజ్ దట్ గై హూ ఇస్ లైక్, ఎందుకండి కింద మీద అందంగా చేద్దాం, అద్భుతంగా చేద్దాం. ఆయన అదే జోన్లో ఉంటారు అనుకుంటారా. ఇప్పుడు అబ్బచ్చా పాట చూడరా నువ్వు, ఆ స్టెప్స్ అబ్బచ్చా నీ మాటే బ్యూటిఫుల్ ఉంటుంది ఆ స్టెప్. అండ్ రవణ కేకలా చేస్తాడు భాను మాస్టర్. అది కూడా ఆయన ఫేస్ గుర్తుంది. ఆయన బాలయ్యతో బాల్ వేయించి లాక్కొస్తాడు, షర్ట్లు ఇప్పిస్తాడు. అమ్మని అమ్మ ప్రాప్స్, బాలయ్య యూజింగ్ ప్రాప్స్. అంటే నీకు మళ్ళీ చెప్తున్నా, వెన్ ఎవర్ కొరియోగ్రఫింగ్ ఫర్ హీరో దే హ్యావ్ వన్ బాడీ లాంగ్వేజ్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు బాలయ్యతో బ్రేక్ డాన్స్ చేయించలేవు. ఎగ్జాక్ట్లీ. అలాగని చెప్పి రామచంద్రతో బాలయ్య డాన్స్ చేయించలేవు. సో యూ అండర్స్టాండ్ రైట్. ఎగ్జాక్ట్లీ. సో నాకు జై బాలయ్య సాంగ్ చాలా ఇష్టం. యూనో యూజువల్లీ టు బి వెరీ ఫ్రాంక్, బీయింగ్ ఎ బాలయ్య ఫ్యాన్, వెన్ బాలయ్య ఈజ్ ఇన్ దిస్ సెట్ డాన్సులు అవి ఉన్నప్పుడు కొన్నిసార్లు ఆఫ్ ఉంటుంది, కొన్నిసార్లు యు నో వాట్ ఐఎమ్ టాకింగ్. ఐ అండర్స్టూడ్. బట్ జై బాలయ్య సాంగ్ లో ఉండదు అది. నీకు ఎయ్యి అనిపించాలి.
చూస్తున్నప్పుడు అది ఉంటుంది. జై బాలయ్య పాటకి నాకు బాగా గుర్తురా అఖండాలు. నాకు సింహ సాంగ్ కూడా ఇష్టం రా. పప్పర్ర బొప్పో భలే ఉంటాయి స్టెప్పులు దాంట్లో. జై బాలయ్య అగ్రీ విత్ యూ. జై బాలయ్యకి అయితే నేను యానం పద్మ థియేటర్లో చూస్తున్నాను సెకండ్ షో. జై బాలయ్య వస్తే అంకుల్స్ లేచారు, స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయినట్టు జీమని లేచి ఒక్కొక్కళ్ళు ఫుల్ హ్యాండ్స్ చొక్కాలు వేసుకుని 2 గుండీలు ఇప్పి మామూలు డాన్స్ చేయలేము. బాలయ్య అదే చేయగలడు బాలయ్యలో. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆల్సో క్రెడిట్స్ టు భాను మాస్టర్. ఒక్కసారి కాదురా, నీకు మళ్ళీ ఆయన కంపోజ్ చేసిన లేటెస్ట్ సాంగ్స్ చెప్తా విను, అన్ని అంకుల్స్ లేపిన పాటలే. నువ్వు ఎప్పుడైతే ఫ్యామిలీస్తో స్టెప్ వేపిస్తున్నావో యాజ్ ఏ కొరియోగ్రాఫర్ యు ఆర్ బిగ్గర్ దాన్ ఆస్కర్. అది నాకు ఇప్పుడు ఆయన జై బాలయ్య ఓకే, ఈ అబ్బచ్చా బ్యూటిఫుల్ సాంగ్. అబ్బచ్చా ఫర్ మీ ది బెస్ట్ కొరియోగ్రఫీస్. సాంగ్ చూసి వెళ్ళాం ఎగ్జాక్ట్లీ. సూపర్. భాగ్యశ్రీ అద్దరిపోద్ది, చాలా బాగుంటుంది. అందులో చాలా చిన్న టచ్లు ఉంటాయిరా. కరెంటు వైరు కురులతో అట్టా ఊరేసి చంపచ్చా అంటే ఏం ఉండదు. భాగ్యశ్రీ ఇలా హెయిర్ ఎలా అని ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుంది, అంతే డన్. ఎందుకండి పెద్ద స్టెప్పులు మనకి కింద మీద పడిపోయి ఎందుకండి అన్న మూడ్లోనే ఉంటారు. అబ్బచ్చా గోదావరి గట్టు మీద ఏంట్రా వాట. ఆయన వేసిన స్టెప్ మొత్తం ఆంధ్రాలో ఉన్న అంకుల్ ఆంటీలు అందరూ వేసారు. అది అందరూ రీల్స్ ఎక్కి ఏంటి వాట్ ఈస్ దాట్ సూపర్, అది బ్యూటిఫుల్, నైస్. అదొకటి. మళ్ళీ ఆయన అనిల్ రావుపూడి గారు చాలా సినిమాలు చేశారంట. సర్లేర్ నీ కవర్లో 2 పాటలు చేశారంట. రాజా ది గ్రేట్ చేశారంట. భగవంత్ కేసరి చేశారంట. ఫర్ మీ భాను మాస్టర్ విల్ ఫర్ ఎవర్ బి అబ్బచ్చా అని గోదావరి గట్టు పైన. అండ్ నెక్స్ట్ నాకు తెలిసి శంకర్ వరప్రసాద్ గారు దాంట్లో కూడా ఉంటుంది. అది ఇంకా సార్ మీరుది మీ వరకు రీచ్ అయితే ఎస్ పర్సనల్ రిక్వెస్ట్ అవతలేసి అంతే. మరి సింపుల్ గ్రేస్ అంటేనే బాసు. సో మీకు తెలుసు మీరేం చేయాలో. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ అవర్ రవణ బ్యాక్ విత్ హిస్ డ్యాన్స్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ వెంకటేష్ గారు బ్యాక్. బాస్ది మరి మీ చేతిలోనే ఉంది, కుమ్మేయండి అంతే. మామూలుగా ఉండదు, ఉంటుంది ప్లాన్. ఎగ్జాక్ట్లీ. సో నౌ దేర్ ఈస్ దిస్ మాస్టర్. రీసెంట్ టైమ్స్లో ఆయన మంచి ఫామ్లో ఉన్నారు. ఆయన పేరు పొలాకి విజయ్. ఆయన ఫస్ట్ నాకు బాగా అంటే లైమ్ లైట్లోకి వచ్చిన 2 సాంగ్స్ ఆర్ పలాసాలో పాట ఉంటుంది. ఏంట్రా అది? నాకు ఇది వచ్చేస్తుంది, వచ్చేస్తుంది నాకు. పలాసా ఆ పక్కన పడ్డాది లేదు చూడర పిల్ల నాది నక్కలేసు గొలుసు. ఆ పాట ఈ లింగిడి ఆయన ఫస్ట్ చేసి నాకు అలాంటి చేసి నాకు కొరియోగ్రాఫర్లు అక్కడే తోపులు. నువ్వు రామ్ చరణ్ తెప్పిస్తే చూస్తా నేను. నువ్వు పలాస ఏం సినిమా, లైక్ వి నెవర్ నో కదా సినిమా, బట్ నువ్వు ఈ పాట వల్ల ఆ సినిమా తెలుసుకున్నావు. ఆ పాట క్లిక్ అయింది, ఆ పాట కొరియోగ్రాఫ్ చేసి డీల్ వేస్తే అది 100 మిలియన్ కొట్టింది. బికాస్ ఆఫ్ స్టెప్స్, బికాస్ ఆఫ్ సాంగ్ ఆల్సో. ఎగ్జాక్ట్లీ సాంగే దానికి నువ్వు స్టెప్స్. దాని తర్వాత మళ్ళీ ఈ లింగిడి సాంగ్ కోట బొమ్మలి పిఎస్ ప్రమోషన్స్ అన్ని ఒక పాటతో బన్నీవా స్మార్ట్ నాయమ్మ తల్లి బాగుంటాయి, చాలా బాగుంటాయి స్టెప్స్. అవి చాలా బాగుంటాయి. సో అదొకటి. తర్వాత దీని పేరేంటి, ఊ అంటావాలో గణేష్ ఆచార్య గారికి గణేష్ ఆచార్యతో కొలాబరేట్ అయ్యి అసిస్ట్ చేశారు. అసిస్ట్ కొలాబరేట్ ఏదో మొత్తానికి ఊ అంటావాలో కూడా కొలాబరేట్ అయ్యారు. తర్వాత బిట్లు ఫేమస్ అయినాయి కదా దసరాలో ఆమె వేస్తుంది, అది జిత్తు. అది జిత్తు కదా. ఈ పొలాకి విజయ్ది పుష్పలో టీ స్టెప్ ఇలా పెట్టుకుని ఎలా అరే సినిమాలో తీశారు. సో ఇవన్నీ పొలాకి విజయ్ కంపోజ్ చేసిన స్టెప్స్. రీసెంట్ గా ఇంకా మ్యాడ్ స్క్వేర్ లోనో ఇందులో మ్యాడ్ స్క్వేర్ రెండిట్లో చేశారు. ఇప్పుడు జామ చెట్టు కాస్తాయి జామకాయలు, అది పొలాకి విజయ్ చేశారు. ఇప్పుడు రీసెంట్ గా వైబుంది బేబీ వైబుందిలే మొత్తం ఇప్పుడు మాకు రీసెంట్ గా ఇన్స్టాలో అదే కనిపిస్తుంది. అండ్ వన్ కమెండబుల్ థింగ్ అబౌట్ విజయ్ మాస్టర్ ఈజ్ ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది రూల్ చేస్తున్నప్పుడు వచ్చి నువ్వు నీ ప్లేస్ క్రియేట్ చేసుకోవడం అనేది అదొక వంటలో. అవును, నాది నక్లెస్ గొలుసు, లడ్డు గాని పెళ్లి, స్వాతిరెడ్డి అన్నీ వాళ్ళకి విజయ్ మాస్టర్. అండ్ ఆల్సో ఆబ్వియస్లీ ఆ మాస్టర్ గురించి టచ్ చేయాలి. టచ్ చేయకపోతే
కంప్లీట్ అవ్వద్దు. దట్ ఈస్ గణేష్ మాస్టర్. అచ్చా, ఏ నాకు గణేష్ మాస్టర్ గురించి ఒకటి అనిపిస్తుంది రా. ఇప్పుడు నువ్వు గణేష్ మాస్టర్ అనగానే నీకు ఇది గుర్తొస్తుంది కదా, బికాజ్ మీమ్ బ్రో. ఆయన మీమ్ అయ్యారు. అదే దట్స్ ది ప్రాబ్లమ్ విత్ ఇంటర్నెట్. కానీ గణేష్ మాస్టర్ ఆయన కొన్ని సాంగ్స్ కంపోజ్ చేశారు. సో గణేష్ మాస్టర్ కొన్ని బ్యూటిఫుల్ సాంగ్స్ కంపోజ్ చేశారు. అంటే నాకు మై ఫేవరెట్ సాంగ్ ఆఫ్ గణేష్ మాస్టర్ ఇస్ దేకో దేకో గబ్బర్ సింగ్. బ్యూటిఫుల్ కంపోజిషన్, చూడడానికి అద్దిరిపోద్ది, పాట పీక్ లో ఉంటది. వన్ ఆఫ్ ఫేవరెట్ ఫర్ ఆల్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. సో దేకో దేకో గబ్బర్ సింగ్. గణేష్ మాస్టర్ ఇప్పుడు నువ్వు ఇందాక చెప్పావు చూడు, రౌడీ బేబీకి ప్రభుదేవ డైరెక్ట్ చేస్తే ఈయన జానీ మాస్టర్ కంపోజ్ చేశారని, అలాగా ఏ బిడ్డ ఇది నా అడ్డకి ప్రేమ్ రక్షిత్ కాన్సెప్ట్ డిజైన్ చేశారంట. అచ్చా, గణేష్ మాస్టర్ సాంగ్ కొరియోగ్రాఫ్ చేశారు. అచ్చా, ఏ బిడ్డ నా అడ్డ. అచ్చా, ఓకే. అండ్ ఇది చాలా స్కెప్టికల్, అది చాలా బాగుంటుంది సాంగ్. ఏ బిడ్డ సూపర్ ఉంటుంది, చాలా టెక్నికల్. ఎంతమంది అల్లు అర్జున్లు వచ్చేస్తారు. నైస్. అండ్ గణేష్ మాస్టర్ నాకు తెలిసి ఫర్ మీ అంటే నాకు రీజన్ ఉంది ఈ సాంగ్ ఈయన కొరియోగ్రాఫ్ చేశారని, బట్ అది కొంచెం క్లారిటీ లేదు. మై లవ్ ఈస్ గాన్ గణేష్ మాస్టర్ చేశారు ఉందా అంటే రఘు మాస్టరు ఈ పాట చేశారు. దీన్ని ఏమంటారు, మై లవ్ ఈస్ గాన్, ఉప్పెరంత ఈ ప్రేమకి రఘు మాస్టర్ చేశారు. కానీ నేను ఎందుకు మై లవ్ ఈస్ గాన్ గణేష్ మాస్టర్ చేశారని అంత స్ట్రాంగ్గా చెప్తున్నా అంటే, డీలో ఎప్పుడైతే మన అల్లు అర్జున్ వస్తాడో, అల్లు అర్జున్ మన ఫైనల్స్కి వస్తారు. ఫైనల్స్కి వచ్చినప్పుడు గణేష్ మాస్టరు సత్య మాస్టర్ ఇద్దరు ఉంటారు, ఫైనల్కి వెళ్తారు. ఫైనల్కి వెళ్ళినప్పుడు గణేష్ మాస్టర్ వాళ్ళ కంటెస్టెంట్ పేరు సత్య. గణేష్ మాస్టర్ కంటెస్టెంట్ పేరు సత్య. సో సత్య నాకు ప్రతిరోజు ఈ స్టెప్ నేర్పించేవాడు, వెనకాల వేవు సత్య వల్ల నేర్చుకున్నాను, థ్యాంక్ యూ సత్య అని అల్లు అర్జున్ చెప్తారన్నమాట. సో నాకు గణేష్ మాస్టర్ అని అక్కడి నుంచి నేను డిరైవ్ చేసుకున్నా మరి. అచ్చా, ఓకే. సో గణేష్ మాస్టర్, గణేష్ మాస్టర్ మై లవ్ ఈస్ గాన్ అయితే మెంటల్ రా. మామూలుడు కాదు గణేష్ మాస్టర్, నువ్వు ఎలా అంటున్నావు అది కాదు గణేష్ అంటే, మామూలుడు కాదు ఆయన. అండ్ ఆల్సో హ్యాజ్ ఎ వెరీ గుడ్ నేమ్ రా. ఆయన డీకి వచ్చి ఎవరన్నా కష్టాల్లో ఉన్నారని అలా డీ సాడ్ మ్యూజిక్ వేసినండి, నేను 10,000 ఇస్తున్నా, నాకు ఈ రోజు ఉన్న రెమ్యూనరేషన్ మీకు ఇచ్చేస్తున్నా, చాలా చాలా చారిటీస్కి ఇచ్చారు, చాలా వెరీ హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారంట. ఆయన చాలా మంది డాన్సర్స్ కి లైఫ్ ఇచ్చిన ఆయన అంట. కొంతమంది ఉంటారు అలాగా. అంతే. ఇప్పుడు లారెన్స్ మాస్టర్ గాని, అంతే. ఇంకా హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఆయనకున్న శక్తులు ఆయన చేస్తున్నారు. బట్ గ్రేట్ కొరియోగ్రాఫర్ ఆయన కూడా. సో అది గైస్, మీరు అనుకోవచ్చు ప్రభుదేవ లారెన్స్ గురించి మాట్లాడలేదు ఏంటి అని. మళ్ళీ మీకు తెలుసు అంటే ఇప్పుడు మేము వచ్చి మేము ఎదుగుతున్న టైంకి ప్రభుదేవ మాస్టర్, లారెన్స్ మాస్టర్ డైరెక్టర్లు అయిపోయారు. అదే హీరోలు డైరెక్టర్లు అయిపోయారు. బట్ స్టిల్ మేము మా పర్సనల్ ఫేవరెట్ లిస్ట్ ఇది. మీరు కమెంట్స్కి వచ్చేయండి అసలు, ఓర్ బాబు ఇది మిస్ అయ్యావేంటి, లేకపోతే ఈ సాంగ్ ఈ మాస్టర్ చేశారు, మై ఫేవరెట్ సాంగ్ ఆఫ్ హిమ్ ఇస్ దిస్ 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 అని మీరు చెప్పాలి. నాకు తెలుసు ఈ పాడ్కాస్ట్ కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుందని, బట్ ఆబ్వియస్లీ మేము అందరినీ కవర్ చేసి మా ఫేవరెట్స్ అన్ని మాట్లాడుకోవడానికి కొంచెం టైం పట్టింది కాబట్టే మేము ఇంత లెంత్ వచ్చింది అనుకుంటున్నా. బట్ దాట్స్ ది వీడియో గైస్. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ పాడ్కాస్ట్లో మిమ్మల్ని కలుస్తా. అప్పటి వరకు మాత్రం స్టే ట్యూన్, కుమేద్దాం. బాయ్ గైస్. సబ్స్క్రైబ్ టు ప్రణయ్ వర్మ, సబ్స్క్రైబ్ టు చారీ నాట్ సారీ, సబ్స్క్రైబ్, ఫాలో ఎవ్రీథింగ్. డిస్క్రిప్షన్కి వెళ్తే కొన్ని లింకులు ఉంటాయి, సెకండ్ ఛానల్ ఉంటాయి, ఇన్స్టాగ్రామ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. నొక్కండి. బాయ్ గైస్. బాయ్.